యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా క్రైస్తవ్యానికి డిగ్నిటీ ఏదైనా ఉంది అంటే మనకంటూ సొంత బైబిల్ ఉండాలి. బైబిల్ పట్టుకునే సహవాసంలోకి రావాలి. మాకు మొబైల్లో ఉందండి, బైబిల్ చూస్తా ఉంటే మీ మొబైల్ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు, కానీ బైబిల్ ఉండాలి. సరే, దేవుడు రాంచిన పురాతనమైన సంగతులను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మన పితరుల దగ్గర నుంచి మనకి లెగసీగా వచ్చినది క్రిస్మస్. ఆ క్రిస్మస్ను బేస్ చేసుకుని సువార్తల మొదటి అధ్యాయాలు చదువుతూ వాటిని ధ్యానించడం మనకు అలవాటు, ఆనవాయితీ. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నా. నేను ప్రశ్నిస్తున్నాను, చెప్పండి, చదివింది ఏమన్నా అర్థమైందా? మన బొంద ఏం అర్థం లేదు, కానీ చదివా. క్రిస్మస్ వాక్యాలు బట్టి పట్టడం అలవాటు. సండే స్కూల్ లెవెల్ నుండి ఇలాంటి ప్రోగ్రామ్స్లో పిల్లల చేత నాటికలు వేయించడం అలవాటు. ఏ రోజును గురించి పూర్తి అవగాహన మనకు లేకపోయినా ఏ రోజుకి నైట్ వేయించి సున్నీ కట్టేసి డ్యాన్సులు వేయించేస్తారు, అదొక అలవాటు. జ్ఞానులు కూర్చిన అవగాహన సరిగ్గా లేకపోయినా జ్ఞానుల్ని తింగరోధం చేస్తారు, అదొక అలవాటు. గొర్రెల కాపర్ని క్రిస్మస్ నాటికలలో వాళ్ళని కామెడీ యాక్టర్లను చేస్తారు. నడుతున్నాను, అర్థం చేసుకోవాల్సిన విధంగా బైబిల్ని అర్థం చేసుకోకుండా అనవసరమైన విషయాల చుట్టూ క్రిస్మస్ వేదికలు తిరుగుతున్నా, ఇంకా తిరగబోతుంది. క్రిస్మస్ అనేది చెయ్యాలా చేయకూడదని డిబేట్ కాదు, చెయ్యాలి, కానీ దేవుడు కోరుకున్న విధంగా చేయాలి. క్రీస్తుని ఆరాధించేదాన్ని క్రిస్మస్ అన్నారు. ఎలా ఆరాధిస్తున్నావు? క్రైస్ట్కి వర్షిప్ ఎలా చేస్తున్నావు? క్రీస్తుని ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు? అది ఇంపార్టెంట్ పాయింట్. క్రిస్మస్ అనగానే ముఖ్యంగా మన కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక వాళ్ళకన్నా మనం గట్టిగా చేయాలన్నారట. వాళ్ళకన్నా అంటే ఆ సచ్చోలు కన్నా గట్టిగా చేయడం అంటే ఏంటి? గట్టిగా చేయడం అంటే గట్టిగా వాళ్ళకన్నా పెద్ద స్టార్ కట్టడం, అదే గట్టిగా చేయడం అంటే. ఆ గట్టిగా చేయడం వాళ్ళు ఎంత కడితే వీళ్ళు ఇంత గట్టా మేము గట్టిగా చేస్తాంటే ఇంకెందుకు, ఇంకా నెలంతా అందులోకి దూరు కూర్చోండి. గట్టిగా చేయడం అంటే స్టార్లు కట్టడం కాదు, గట్టిగా చేయడం అంటే బడా కణాలు పెట్టడం కాదు, గట్టిగా చేయడం అంటే పబ్లిసిటీ చేయడం కాదు, అంబరాలు సంబరాలు పాటలు పాడడం కాదు. గట్టిగా చేయడం అంటే చెప్పిన సర్వోన్నతమైన స్థలముల్లో ఈ సంఘాన్ని మిమ్మల్ని బట్టి మహిమ రావాలి, అది గట్టిగా చేయడం అంటే. ఎలా మహిమ వస్తుంది? సమాధానం లేని ప్రజలకి ఒక సమాధానకరమైన సందేశం వేదిక మీద నుంచి అందితే ఆ సమాధాన పడిన వారు అనేకులు ఆయన రాజ్యంలోకి వస్తే అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అది ఎట్లా జరుగుద్ది? రాస్తున్న సంగతి మీరు చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టారు. కన్ఫర్మ్, డిక్లేర్. యేసు ప్రభు వారు పుట్టారు. నడుతున్నాను, ఎందుకు యేసు ప్రభు వారు పుట్టారని మా అత్తయ్య గారు రాసేచ్చుగా. రాజు అయిన యేసుక్రీస్తు వారు పుట్టారని ఆ రాజు కోసం ఎందుకు చెప్తున్నాడు? ఆ రాజుకి ఈ రాజుకి సంబంధం ఏంటి? గమ్మత్తు అని చెప్పిన, ఆ రాజుకి ఈ రాజుకే కాదు, ఇప్పుడు నడుస్తున్న ఈ రంపు రాజకీయాలకు కూడా సంబంధం ఉంది. మీరు కంగారు అయిపోకండి, నేను క్లారిటీగా ఉన్నాను, చెప్తాను, చేతకు విన్నాను. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఈ తొంతు రాజకీయాలకి, జరగబోతున్న భయంకరమైన పరిపాలనకి, రేపు రాబోయే ఐక్య యూనివర్స్ రాజకీయానికి కూడా అన్నిటికీ ఈ క్రిస్మస్ సందేశం సంబంధం ఉంది. అంటే ఈ 2వ అధ్యాయం దేనికి సంబంధించిన తెలుసా? ఇది ఒక పొలిటికల్ సైన్స్కి సంబంధించిన డాక్యుమెంట్.
ఎస్, ఇది ఒక పొలిటికల్ సైన్స్. మత్తయి గారు చిన్న విషయం ఏమి రాయలేదు. మత్తయి గారు రాస్తున్న సంగతి చరిత్రలో పచ్చి నెత్తురు తాగని ఏ రోజు చరిత్రతో రాస్తున్నాడు. అక్కడ ఏ రోజు అనేవాడు ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ తెలుసు చరిత్రలో. వాడి పదవికి అడ్డొచ్చాడని సొంత పిల్లల్ని చంపాడు. వాడి పదవికి అడ్డొస్తాడని భార్యని చంపడానికి కూడా వెనకాల లేదు. వాడి పదవికి అడ్డొస్తారని చెప్పి తమ్ముళ్ళని చంపాడు, తమ్ముడు కొడుకుల్ని చంపాడు. వాడి పదవికి అడ్డొస్తారని చెప్పి అత్త తాళీకోలను కూడా చంపేశాడు. ఎంత నీచమైనోడంటే వాడి పదవికి ఎక్కడైతే గండవుతాదేమో అని చంటి బిడ్డల 2 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను కూడా చంపేశాడు. ఇలాంటి నీచమైన ఏ రోజు కూడా ఎంత పవర్ఫుల్గా మనకి చరిత్రలో, అటు బయట చరిత్రలో బైబిల్ చరిత్రలో కనబడితే, క్రిస్మస్ నాటకాల్లో ఆ ఏ రోజు క్యారెక్టర్ ఏంచి వాడికి డ్రెస్ ఏమీ దొరకలేదని నైటీ వేస్తారు అని చివరికి నైటీ వేస్తారు. అడిగి ఎవరికి? ఏ రోజుకి ఆ నైటీ వేసి సునీగడే నడుతాడు. వాడు చాలా పవర్ఫుల్, డేంజర్ వాడు. అలాంటి వాడికి నైటీ ఏంటి? అందుకే అడుగుతాను, మనం అర్థం చేసుకోవాల్సిన విధంగా బైబిల్ టైం లైన్ మనం అర్థం చేసుకోలేదు. ఎందుకు మత్తయి గారు ఈ సంగతులు రాస్తున్నప్పుడు ఏ రోజు సంగతితో ఎందుకు ముడిపడుతున్నాడు? ఇవి నిజాలు. లింగం అంటే 10th పాస్ అయిపోయి ఈ మధ్యకాలంలో చాలా మంది మన దాంట్లో లింగం అంటే 10th కరోనా వల్ల పాస్ అయిపోయారు, లేకపోతే చాలా మంది పాస్ అవ్వరు. లింగం అంటే 10th పాస్ అయిపోయి అడిగే క్వశ్చన్ ఏంటి చెప్పినా, బైబుల్నే డౌట్ఫుల్గా చూస్తూ బైబుల్లోనే ఎర్రర్స్ ఉన్నాయి అంటూ ఆడెవడో వాట్సాప్లో వాగిన ప్రశ్నలు, సోషల్ మీడియాలో వాగిన క్వశ్చన్లు, రీల్స్ చెత్త చెదారం, ఇన్స్టా ఫేస్బుక్ చెత్త చెదారం అంతా చూసి ఈ బైబిల్ని డౌట్ చేస్తే ఏళ్ళు ఈ కరోనా బ్యాచ్ అంతా బైబిల్ని డౌట్ చేసి నిజంగా జరిగాయంట. నిజంగా జరిగారా అయ్యా? నిజంగా జరిగాయా లేదంటే నీకు లాజికల్ ఎగ్జాంపుల్ చెప్పనా? అసలు మత్తయి రాస్తున్నప్పుడు మత్తయి ఎవరు తెలుసుకో. హిస్టరీ మత్తయి ఎవరు? ఇది ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే వడ్డీ వసూలు చేస్తాడు, సుంకం వసూలు చేస్తాడు. ఎవరి తరపున? ఒక ప్రభుత్వం తరపున, స్థానికంగా పనిచేసే ఒక ప్రభుత్వం తరపున పనిచేసే ఒక ప్రభుత్వ ఎజెండా మోసే మనిషి. ఇంకా బాగా చెప్పాలంటే అటు బ్రిటిష్ పెత్తందారి వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పుకుని సొంతోళ్ళు ఎలాగైతే మేసేసిన జలగలు ఎలాగైతే ఆ రోజుల్లో మనకు ఉన్నాయో, మనం మీకు అర్థమవుతుంది లేదో, బ్రిటిష్ వాళ్ళకి మనోలే కొమ్ము కాసి కొన్ని తెగలు ఉన్నాయి అగ్రవర్ణాల్లో. ఆ పేరు చెప్తే తగలడిపోతారు. వాళ్ళు ఏం చేశారంటే సొంత జాతిని అమ్మేశారు. ఎందుకు? వీళ్ళ లంచాల కోసం, వీళ్ళ భూముల కోసం, వీళ్ళ జాతి కోసం, వీళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, వీళ్ళ సుఖాలు మరగడానికి ఆ బ్రిటిష్ వాడు అడుగులకు మడుగులెత్తారు, మన జాతిని అమ్మేశారు. అలాంటి వాళ్ళు ఈరోజు పెద్ద భూస్వాములు మోతుబర్లు అయిపోయారు. వాళ్ళు ఎవరో పెద్ద చరిత్ర చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలాంటి జాతి, ఇలాంటి పనులు చేసిన వాళ్ళే ఈ సొంకపు గుత్తదారులు. ఎవరు? మత్తయ్య, జక్కయ్య. ఇలాంటివి అంటే ప్రభుత్వం పేరు చెప్పుకుని అమాయకుల దగ్గర డబ్బు వసూలు చేసి బతికే జలగలు ఎవరో తెలుసా? మత్తయ్య, జక్కయ్య. అప్పటికే కపెర్నహూమ్ అనే సిటీ ఉంది, మీరు బైబిల్లో చదవండి. ఆ కపెర్నహూమ్ సిటీలో వన్ ఆఫ్ ది యాక్టివ్ సుంకరేస్ ఎవరు? మత్తయ్య. ఆయన సుంకపు మేట దగ్గర కూర్చుంటాడు, ట్యాక్స్ వసూలు చేస్తాడు. ప్రభుత్వాలకు పెద్దగా బయట నుంచి జీతాలు అధికారికంగా ఏమి ఇవ్వకపోయినా అటు ప్రభుత్వానికి పర్సెంటేజ్ వసూలు చేస్తారు, వీళ్ళకి కావాల్సిన జీతాలు వసూలు చేసుకుంటారు. 2 ప్రజల మీద వేసి రుద్ది అడ్డదిడ్డంగా జలగల్లా పెరిగిపోయిన వారే ఈ సుంకర్లు. ఆ సుంకర్లు ఒక సుంకరే చెప్పండి, మత్తయ్య. అందుకే ఈ సుంకరుల్ని ఇశ్రాయేలు కానీ యూదులు కానీ గౌరవించలేదు. వీళ్ళేమని చెప్పినా వీళ్ళ జాతి ద్రోహులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒళ్ళమ్ముకున్న యేసు ఎలాంటిదో ఆ వేశ్యలు సుంకర్లు చెప్పండి ఒకటే అన్నారు. మీకు బైబిల్ ఆ పదాలు ఉంటే మీరు చూడండి. వేశ్యలు సుంకర్లు ఇద్దరిని ఒకటే కేటగిరీలో వేస్తారు. 2 పాపులకి సుంకర్లకి పెద్ద తేడా ఏమీ లేదు. వ్యభిచారులకి సుంకర్లకి పెద్ద తేడా ఏమీ లేదు. దొంగలకి సుంకర్లకి పెద్ద, అంటే సుంకర్లు ఏ కేటగిరీలో పడుతుంది? వేశ్యలకి వీళ్ళకి సంబంధమే, దొంగలకి వీళ్ళకి సంబంధమే, పాపులకి వీళ్ళకి సంబంధం. ఎందుకంటే జాతిని, గౌరవాన్ని, మానవాన్ని అమ్మేసి వీళ్ళ కుటుంబాలు వీళ్ళ బాగుంటే చాలని స్వార్థంతో బ్రతికే వ్యక్తులే మత్తయి లాంటి వారు, జక్కయ్య లాంటి వారు. అలాంటి ఆయన అక్కడ ట్యాక్స్ వసూలు చేసుకుని కూర్చుంటే ఈ టౌన్లో ఉన్న వాళ్ళు యేసుప్రభు వాళ్ళు చాలా ముమ్మరంగా వింటున్నారు. ఆ టైంలో మీకు అర్థమవుతుంది లేదు. ఆ టైంలో యేసుప్రభుని నజరేతు ప్రజలు తునిగించారు. నజరేతు ప్రజలు ఎవరు? యేసుప్రభు సొంతూరులు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సొంతూరోడు సొంతోలికి నచ్చాడు. యేసుప్రభు కూడా సొంత ఊరికి నచ్చలేదు. నజరేతు ప్రజలు యేసుప్రభు ప్రసంగాలు నచ్చక యేసుప్రభు ముఖం మీద కొట్టినట్టు చెప్పారని వాళ్ళకి అనుకూలమైన ప్రసంగాలు చెప్పలేదని కొండ పేటికి వరకు తీసుకుపోయి అక్కడికి గంటేస్తున్నారు. ఎవరు? సొంత ప్రజలు. అలాంటి ఏరియాలో ఆయన అర్థం చేసుకునే గొట్టి మనుషులు ఉండే కన్నా ఈ ఊరు వెళ్ళిపోతే పక్కకు వెళ్ళిపోతే ఆ పక్కూరు ఉన్న సిటీ పేరే కపెర్నహూమ్. ఆ కపెర్నహూమ్లో ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? మత్తయ్య. ఆ మత్తయ్య ఉన్న ఏరియాలో ఈయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఈయన పరిచర్య స్టార్ట్ చేస్తుంటే
లంచగొండ్ల కొరకు, వ్యభిచారుల కొరకు, దొంగల కొరకు, అధికారుల కొరకు, నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి, రాజ్యమును గూర్చి ఇలాంటి ప్రసంగాలు ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్నారో ఆ నోట ఈ నోట ఈయన ప్రసంగాలు, అద్భుతాలు పబ్లిక్ లో బాగా మోగిపోయి ఆ చిరిగి గాలి వాళ్ళే ఆ ప్రసంగాలు వెళ్ళి మత్తయి చెవులో ఎవరో పడేశారు. బాబు, నీలాంటి వాడి కోసం చెప్తున్నాడు, మీరు ఇప్పుడైతే బాగా సుఖపడుతున్నారు, కానీ ఒక దినం ఉందట, మీలాంటి వరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. భూమి మీద ఒక ధనవంతుడు ఉండేవాడట, ఆడు బాగా ప్రతిదినం సుఖపడ్డాడట, ఆడు చచ్చాక నరకంలో యాతన పడ్డాడట. కానీ భూమి మీద ఒక పేదడు ఉన్నాడట, ఆ నీతికి పని నిలబడ్డాడు, చచ్చిన తర్వాత అబ్రహాం రొమ్మును అనుకున్నాడట. నీలాంటి మాత్రం ఆ నరకంలో మంట కలిసిపోయాడట. మీలాంటి కోసం చెప్తున్నాడు అనగానే ఇలాంటి బాధలు పాకేసరికి మత్తయ్య గారు ఎలాగైనా సరే ఒక్కసారైనా యేసు ప్రభువుని చూడాలనుకుని కనిపెడుతున్నాడు. కానీ ఆ ఉద్యోగంలో బిజీ అయిపోయాడు. ఈ చూడాలనుకుంటే ఆయన ఆ ఏరియాలో రచ్చబండ్ లాంటి ఒక ఏరియా ఉంది, దాన్ని సొంకపు మెట్ట అంటారు. ఇవన్నీ బైబిల్ ఉన్నాయిగా, నీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. 11 అవుతుంది. నేను బైబిల్ ఉంటే మీ ఇంటికి చదవండి ఒకసారి. ఆ సుంకపు మెట్ట దగ్గర కూర్చుంటే ఆ సుంకపు మెట్ట దగ్గర కూర్చున్న మత్తయ్య దగ్గరికి వెళ్ళి మత్తయ్య అన్నాడు, మత్తయ్య ఏంటయ్యే ఈ పని అని అడగలేదు. మత్తయ్య ఏంటయ్య ఇలాంటి పని చేస్తుంది ఏమడదు, ఒకే ఒక్క మాట అన్నాడు, మత్తయ్య ఫాలో మీ అన్నాడు. ఒకే ఒక్క మాట, నన్ను వెంబడించు. ఆ ఒక్క మాటకే మత్తయ్య ఎలా మారిపోయాడు. అప్పటికే మత్తయ్య ఎవరి బోధలు ఆ నోట ఈ నోట పెట్టినాడు, యేసు ప్రభు బోధలు పెట్టినాడు. అందుకే ఈ సరాసరి నేను చూడాలనుకుంటే సరాసరి మత్తయ్యని చూడడానికి ఎవరు వచ్చారు, యేసు ప్రభు వచ్చడానికి. ఆ మాట ఒక్క మాటకి అన్ని వదిలేశాడు, లంచాలు వదిలేశాడు, దొంగ పనులు వదిలేశాడు, వాళ్ళు సంపాదించిన అడ్డగోలు ఆస్తులన్నీ పేదలకు పంచేశారు. అటు జక్కయ్య మారిపోయాడు, ఇటు మత్తయ్య మారిపోయిన తర్వాత ఆయన వెనకాల తిరుగుతుంటే యేసుప్రభు అద్భుతాలు, యేసుప్రభు బోధకి బాగా ప్రభావితమైన ఆయన శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు అయ్యాడు. ఆ శిష్యుడు అయిన తర్వాత మొదటి శతాబ్దంలోనే యేసుప్రభుని ఆయన కళ్ళ ముందే చంపేశారు. ఆయన కళ్ళ ముందు చంపిన తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అప్పటి వరకు సువార్త ఎలా ఉందంటే అపోస్తుల హృదయాల్లో నోట్లోనే ఉంది సువార్త, రికార్డెడ్గా లేదు. అపోస్తుల హృదయాల్లో నోట్లో ఉన్న సువార్త వాళ్ళు చెప్పుకుంటూ వెళితే చాలా మంది దొంగ పోస్తులు వెనకాల తయారైపోయి మేము కూడా అపోస్తులు అని చెప్పుకుని తయారైపోయారు. యేసుప్రభు చెప్పిన బోధ ఒకటి, ఈ దొంగ పోస్తులు చెప్తున్న బోధ ఒకటి, యేసుప్రభు పునరుద్ధానం ఒకటి, వీళ్ళు చెప్తున్న పునరుద్ధానం ఒకటి. అప్పుడు మత్తయి లాంటి వారికి అపోస్తుల లాంటి వారికి విషయం అర్థమైంది, మనం బతికుండగానే సువార్త నాటకాలు పెట్టినారు, రేపు పొద్దున మనం చనిపోతే సువార్త ఏం చేసేస్తారు అని. అప్పుడు అపోస్తులు కంకణ కట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు మరణించి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కొన్ని జరిగిన విషయాలు మనం రికార్డ్ చేయాలి, ఆ రికార్డు భవిష్యత్తు తరాలకు అందించాలని ఆ రికార్డ్స్ తయారు చేస్తే ఆ రాయబడిన రికార్డులో ఒక రికార్డే చెప్పండి ముఖ్యాంశాలు మరోసారి మత్తయి సువార్త. అంటే ఇది మత్తయి గారు ఇచ్చిన రికార్డెడ్ డాక్యుమెంట్ అన్నమాట. అది ఎంత ఒరిజినల్ రికార్డ్ అంటే నేను రాస్తున్నది పుక్కిట పురాణం కాదు, ఎవడో కల్పించిన మైథాలజీ కాదు, యేసుప్రభు అనే క్యారెక్టర్ కల్పిత పాత్ర కాదు. మా చేతులతో తాకి మా కళ్ళుతో చూసి ఆ ప్రభువు దేవుడు ఇలలోనికి వస్తే ఆయన ఎంత ఖచ్చితంగా ఆయన పుట్టిన తేదీలతో సహా రాజ పరిపాలన సహా ఉందో మాకు తెలుసని చెప్పడానికి ఆయన పుట్టిన టైంలో ఆయనకి ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు పేరు హేరోదు. ఎవరు? హేరోదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, చాలా మంది ఇది నిజమా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ డౌట్ఫుల్ క్యాండిడేట్స్ ఎక్కువ. నిజమా అంటే నిజమే. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అబద్ధానికి ఆధారాలు ఉండవు, నిజానికి ఆధారాలు ఉంటాయి. అబద్ధం ఎలా ఉంటుంది, కథలు ఎలా ఉంటాయి. మీ పెద్దమ్మల అమ్మమ్మల కథలు చెప్తారు, గుర్తుందా? మీ పెద్దమ్మల అమ్మమ్మల కథలు ఏం చెప్తారు? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ 7 కొడుకులు జింకలు కొట్టడానికి పుల్లును పట్టడానికి అక్కడ చేపట్టడానికి మరి దూరం. ఆ చేప పట్టడానికి వెళ్ళారు, కంపెనీ ఇచ్చారా, పక్కన ఇచ్చారా, 7 వెళ్ళి కోటికి 7 ఇచ్చారట, 7 ఇచ్చారట, మనిషి ఒకట, ఆ 7 ఎండబెట్టారట. ఆ 7 చేపల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతారు, ఆ చేప లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయ్యి మాట్లాడతారు. చేప అడిగారు, ఏ చేప ఎండలేదు అడిగితే ఆ చేప అంటే ఎండనుకున్నాను కానీ డిస్పెన్స్ గడిమ పట్టుకొచ్చిందంట. అంత ఫీల్ అయిపోయి చేప పక్కన వెళ్ళలేదట. నేను ఈ చెత్తిన చేప కోరడు పోలేదట, ఉప్పు చేపలు ఆడేసుకుంటారు ఎవరు. ఈసారి పెద్దమ్మ పెద్దమ్మ అనగనగా దేశపట్నం, ఆ దేశం పేరేంటి అని అడగండి. అనగనగా ఒక రాజు అట్నం, ఆ రాజు పేరేంటి అడగండి. అనగనగా రాజుకి 7 కొడుకున్న ఆడపిల్లలు పుట్టలేదేంటి అని అడగండి. అయినా చేపలు మాట్లాడటం ఏంటి అని అడగండి. జింకలు పట్టకుండా చేపలు పట్టడం ఏంటి, అవి 7 పట్టడం ఏంటి, అందులో ఒకటి ఎండకపోవడం ఏంటి, దీనికి గడ్డిమో పట్టడం ఏంటి, ఏంటి లాజిక్ లేని కథలు ఏంటి అని అడగండి. రైట్ అవన్నీ కథలరా అంటారు. ఏమంటది? అవి కథలరా, దానికి ఆధారాలు ఉండవు, దేశాల పేర్లు ఉండవు, రాజుల పేరు. కథకి అనగనగనగా నిజానికి దేశం పేరుంటుంది, రాజు పేరుంటుంది, ఇది జరిగిన టైం లైన్ ఉంటుంది. ఆ టైంతో సహా మత్తయి రాస్తాడు, ఇది జరిగింది, ఇది ఎలా జరిగిందిగో ఈ రాజు పుడుతున్న టైంలో భౌగోళికంగా ఒక రాజు పరిపాలిస్తున్న అతగాడి పేరు లేదా అతని క్యాడర్, ఆయన క్యాడర్ యొక్క పదవి పేరు హేరోదు. ఇప్పుడు చెప్పండి, హేరోదులు అంటే ఎవరంటే మీకు చరిత్రలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనలు యాకోబు గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే తెలుసుగా. ఆ యాకోబు గారు ఇస్సాకు గారు అబ్బాయి, అబ్రహాం గారు అబ్బాయి, అబ్బాయి గారు అబ్బాయి ఎవరు?
యాకోబు. ఆ యాకోబుకి ట్విన్స్ పుట్టారుగా కవలలో. ఆ యాకోబు గారు అన్న యాసావు. ఆ యాసావు కొడుకులే ఎదోమి. ఆ ఎదోమీల నుంచి వచ్చిన వాళ్ళే హేరోది. ఇది హిస్టరీ. అంటే ఇదంతా జరిగింది, నిజంగా ఉంది. ఈ మత్తయి అనే ఆయన రాస్తున్నది పుక్కిడి పురాణం కాదు. ఈ హేరోదు రాజు పరిపాలిస్తున్న అంటే హేరోదు రాజు ఎవరికి రాజు? యూదులకి మాత్రమే రాజు. అంటే యూదులకే రాజు ఏంటి? ఇజ్రాయెల్కి కాదా? ఇజ్రాయెల్కే రాజు ఏంటి? మొత్తం ప్రపంచానికి కదంటే ప్రపంచం మొత్తానికి కాదు, యోధా నియోజకవర్గానికి మాత్రమే రాజు. ఆ యోధా నియోజకవర్గానికి రాజు ఎందుకు? అసలు రాజు అక్కడ ఉన్నాడు. అసలు రాజు ఎవరంటే కైసర్ అంటారు. ఎవరు? కైసర్. రోమ్ చక్రవర్తిని, రోమా ప్రభుత్వ చక్రవర్తిని కైసర్ అంటారు. ఎవరు? కైసర్ అంటే చక్రవర్తి. అంటే పెద్ద రాజు సెంట్రల్ ఉంటాడు రోములో, అంటే సెంట్రల్ మినిస్టర్ అన్నమాట, లేదా సెంట్రల్ ప్రభుత్వంలో చక్రవర్తి ఉంటాడు. ఆయన పెద్ద రాజుగా రోమ్ సిటీని క్యాపిటల్గా చేసుకుని ఆయన అక్కడి నుంచి పరిపాలిస్తే దేశాన్ని 4 బఫర్ జోన్స్కి విడదీస్తారు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. అంటే 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులు విడదీసిన తర్వాత ఈ 4 నియోజకవర్గాలకి 4 గవర్నర్స్ని ఇస్తారు. ఆ గవర్నర్స్నే మహా ఏరోదులు అంటారు. ఏరోదులు అంటే గవర్నర్ క్యాడర్స్ అన్నమాట. అందుకే చతుర్థాధిపతి అయిన ఏరోదు అంటాం. దాని అర్థం ఏంటి? చతుర్థాధి అంటే ఏంటి? ఇప్పుడు మనం చదువుతున్నాడు ఇక్కడ మొదటోడు. ఎవడు? 2వ అధ్యాయం చదువుతున్నా చూస్తే ఇటు మొదటోడు. చతుర్థాధిపతి ఏరోదు అంటే ఆ 4వ. అంటే 4 జోన్స్ ఉన్నాయి. దేశానికి 4 భాగాలు ఉంటే ఆ 4 భాగాలకి 4 ఏరోదులు ఉన్నారు. వీళ్ళందరికీ పెద్ద ఏరోదు ఎవడంటే ఈడు. ఎవరు? ఈ 2వ అధ్యాయం చదువుతున్నాడు. ఈయన ఎందుకు యూదులకి రాజుగా పెట్టారంటే యూదులకి తెల్లారితే గొడవ, జాతి గొడవలు. సమరీలు అటు వెళ్ళకూడదు, సమరీలు ఇటు రాకూడదు, అన్నిటి ఇటు రాకూడదు. విశ్రాంతి దినం పాటించకపోయిన విశ్రాంతి దినం ఎవడైనా కట్లేరినా గొడవే. వాళ్ళకి సున్నతీలు చేయించకపోతే గొడవ, దేవాలయం తొక్కితే గొడవ, పాటించకపోతే గొడవ, దశమ భాగాల గొడవ, అన్ని గొడవలు. మత సాంప్రదాయమైన గొడవలు ఎక్కువ. వీళ్ళకి తెల్లారితే గొడవలు ఉంటాయి కనుక వీళ్ళకి మత రాజకీయ పార్టీలు ఎక్కువ, విప్లవాలు ఎక్కువ, అన్ని ఎక్కువ. గ్రంథం, మోసే గ్రంథం గొడవ ఎక్కువ, అబ్రహాం పౌరసత్వం కూర్చుని గొడవ ఎక్కువ. తెల్లారితే గొడవ. ఇప్పుడు ఈ గొడవలన్నీ పట్టుకెళ్ళి రోమా ప్రభుత్వం ముందు తెల్లారితే పెడితే రోజు ఈ గొడవలు తెలుతూ కూర్చుంటుంది ప్రభుత్వం. అందుకే ప్రతి గొడవ సెంట్రల్ వరకు రాకూడదు కనుక స్టేట్లో లేదా నియోజకవర్గం స్థాయిలో మా తరపున ఒక రిప్రజెంటేటివ్, ఒక చిన్న రాజు ఉండాలి. ఆ రాజుని ఏమైనా పెడతామంటే ఏ రోజు వీళ్ళకి రాజుగా ఉండవయ్యా అని పెట్టారు. అందుకే దాన్ని ఏ రోజుని సెకండ్ బెంచ్ అంటారు. సెకండ్ బెంచ్ అంటే మనకి సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలా అయితే ఉంటుందో గొడవలు తీర్చడానికి ఉన్నాయిగా. సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు ఎలాగైతే ఉందో యూదులకు కూడా సుమారు 3-4 కోర్టులు ఉంటాయి. అందుకే వాళ్ళకి మొదటగా గొడవ ఏం జరిగితే మొట్టమొదటి గొడవ ఎక్కడ తీసుకెళ్తారంటే సన్నిహెడ్రిన్ సభ. అదే ప్రధాన యాజకుల దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకెళ్ళారంటారు చూసారా. ఆ యేసుక్రీస్తుని సిలువేస్తున్నప్పుడు మొట్టమొదటి యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్తారు? ప్రధాన యాజకుల దగ్గరికి. అక్కడ కూడా గొడవ తీరకపోతే హేరోదు దగ్గరికి. అక్కడ కూడా తీరకపోతే పిలాతు దగ్గరికి. అక్కడ కూడా తీరకపోతే అప్పుడు కైసర్ దగ్గరికి తీసుకెళ్తారు. పౌలు గారిని తీసుకెళ్ళారు చూసారు, కైసర్ రోమ్. అక్కడికి. అంటే ఇది 4 కేటగిరీస్ ఉంటాయి. ఇటు సెకండ్ బెంచ్గా పనిచేస్తున్నట్టు న్యాయాధిపతి, అలాగే ఇటు రాజు. వాడి పేరే చెప్పండి, హేరోదు. పేరు కాదు, అది కేటర్, అది హేరోదు. ఈ హేరోదు పరిపాలిస్తుంటే ఇతడు రాజుగా యూదులకు పరిపాలిస్తున్నప్పుడు ఎవరో వచ్చారట. ఎవరు వచ్చారు? ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమన్నారట? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చేది. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి. రాజుకున్నవాడి రాజు దగ్గరికే జ్ఞానులు వచ్చి అన్నారంట. రాజు ఎక్కడా అని అడిగాడు. వీడికి ఎలా ఉంటుందండి? రాజు దగ్గరికే ఈ జ్ఞానులు వచ్చి రాజు ఎక్కడని అడిగితే మరి నేనేవాడిని గొట్టంగా అనుకుంటాడు. అనుకోడా? మరి నేనేవాడిని, నేను ప్రభుత్వం తరపున ఇవ్వబడిన చిన్న రాజుగా నేను పరిపాలిస్తుంటే యూదుల రాజు ఎక్కడ? మరి యూదుల రాజు అంటే ఎవరు? నేనే. అరే రాజు ఎక్కడ నడుతుంటే నాకు తెలియకుండా కొత్త ప్రభుత్వం ఏమన్నా నా నియోజకవర్గంలో ఫామ్ అయిందా? ఒకవేళ నాకు తెలియకుండా కొత్త ప్రభుత్వం ఏదన్నా ఫామ్ అయితే ఏం చెప్పాలి చూడాల్సిన అవసరం తప్ప అని ఖచ్చితంగా పైన ఉన్న వాళ్ళు నిన్ను అడుగుతారు. అందుకే వీడికి భయం వేసింది. భయం వేసి ఏం చేశాడంటే అసలు ఈ రాజు గొడవ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి మొత్తం వాకప్ చేసి డిస్కవరీ చేసిన తర్వాత వాడికి అర్థమైంది ఏంటంటే
క్రీస్తు రాజుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు, ఆ సబ్జెక్ట్ పట్టుకునే జ్ఞానులు మన దేశానికి వచ్చారు. సరే, అంటే క్రీస్తు అంటే దేవుని కుమారుడు, దేవుడి కుమారుడు భూమి మీదకి వస్తుంది. ఎక్కడ పుడతాడు ఒకసారి తిరిగేంటంటే పాత నిబంధన డాక్యుమెంట్లని తిరిగేశారు. ఆ పాత నిబంధన డాక్యుమెంట్లని తిరిగేస్తే ఆ డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ దొరికింది. అది మేకా గారు రాసిన మేకా గ్రంథం. అది దొరికితే తిరిగేస్తే వెంటనే శాస్త్రులు స్క్రైబ్స్ వచ్చి అన్నారు, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఆయన అక్కడో ఎక్కడో పుట్టట్లేదు, ఆయన సరాసరి మీ నియోజకవర్గంలోనే పుడుతున్నాడు. ఆడి గుండెలో రాయడిపోయింది. ఎవడికి? అంటే ఇప్పుడు నా నియోజకవర్గంలోనే పుడతాడంటే ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఏం చెప్పుకోవాలి? రెండోది, ఈ పదవి కోసం నా కొడుకుని చంపాను, నా తమ్ముళ్ళని చంపాను, నాకు అడ్డొచ్చులను చంపాను. ఇప్పుడు టైంలో వస్తాం అని చెప్పారు. ఆ టైంలో చూస్తాం, ఈ టైంకి ఇక్కడ వచ్చాం, ఆ టైంలో చూస్తాం, ఈ టైంకి ఇక్కడ వచ్చాం. అంటే ఏ టైంలో చూస్తారో ఆ టైంకి తెలుసుకున్నాడు, ఏ టైంకి వచ్చాడు ఈ టైంకి తెలుసుకున్నాడు. ఆ టైంని ఈ టైంని లెక్క కడితే వాడికి వచ్చిన లెక్క 2 సంవత్సరాలు. ఎంత? ఇప్పుడు మాకు మీరు బాగా వినండి, వాళ్ళు చూసి ఆ టైం లైన్ నుంచి టైం లైన్కి వచ్చేసరికి, అంటే అక్కడ చూసి ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారన్నమాట? 2 ఏళ్ళు. ఏంటి, వాళ్ళ దేశాల నుంచి ఎక్కడి వరకు రావడానికి ఎంత? 2 ఏళ్ళు. ఎందుకంటే ఆ తూర్పు దేశాలు ఇరాక్, మన జంబో ద్వీపం చూసారా, మన భారతదేశం, పాత పంజాబ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మన దేశమే, విడిపోయినాయి. అక్కడ వరకు కొన్ని ప్రాంతాన్ని ఏదైతే ఉంటారో హరప్పా, సింధు, మోహన్ జాదవ్ ఇప్పుడు ఉన్నాయి కదా విడిపోయిన ప్రాంతాలు, ఇవన్నీ మన దేశ దాన్ని అప్పుడులో జంబో ద్వీపం అన్నారు. ఈ ద్వీపంలో ఉన్న ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్రయాణం చేయాలన్నా, లేదా అక్కడ ఇరాక్ నుంచి ప్రయాణం చేయాలన్నా, ఈ ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాలంటే అరేబియా ఎడారులు దాటాలి, నదులు దాటాలి, గుట్టలు దాటాలి. ఇవన్నీ దాటడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు. వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది కనుక వాడు చూసిన సమయాన్ని వచ్చిన సమయాన్ని లెక్కలేసుకుని ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు చెప్పండి? మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఖగోళమే చాలా పొట్టింది. వచ్చిన వాళ్ళు అడిగారు, యూదుల రాజు ఎక్కడా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2 ఏళ్ళు వీళ్ళ ప్రయాణం చేసి అరేబియా ఎడార్లు దాటి, ప్రమాదాలు దాటి, ఇంత రిస్క్ తీసుకుని వీళ్ళ యెరూషలేముకి వచ్చి రాజు ముందే నిలబడి భయం లేకుండా రాజు ఎక్కడని అడుగుతున్నారంటే వీళ్ళు ఎందుకంత ఇంపార్టెంట్ గా వచ్చుంటారు. మన క్రిస్మస్ వర్తమానాలన్నీ ఎక్కడ తిరిగి చెప్పనా? బంగారం చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోలం. మన ప్రసంగాలన్నీ మెటీరియల్ చుట్టూ తిరిగినాయి. బంగారము సాంబ్రాణి. ప్రశ్న లాజికల్గా ఆలోచించండి. బంగారం సాంబ్రాణి కోసం ఆ ప్రసంగాలను తప్పు పట్టట్లేదు, కానీ కేవలం ఆయన బంగారం సాంబ్రాణి బోలం ఇవ్వడానికి వచ్చాడంటే 2 సంవత్సరాల ప్రయాణం వినడానికి ఏమన్నా బాగుందా? ఇంత ఎడారి దాటి ఎందుకు వచ్చారంటే సాంబ్రాన్ని తెచ్చామంటే ఏమన్నా బాగుందా? నేను అడుగుతున్నాను, మన సాంబ్రాణి కన్నా ఏ సాంబ్రాణి బాగుంటుంది చెప్పండి? గల్ఫ్, ఇజ్రాయెల్, జోర్డాన్ ఏరియాలో ఉన్న మెటీరియల్ బాగుంటుంది. మన బోలం, మన మెటీరియల్ కన్నా అక్కడ మెటీరియల్ బాగుంటుంది. ఇంకా మన గోల్డ్ కన్నా నెంబర్ గోల్డ్ ఎక్కడ చెప్పండి? మిడిల్ ఆసియాలోనే ఉంది, అక్కడ గోల్డే బాగుంటుంది. అందుకే మనం చాలా మంది గల్ఫ్లో వస్తారు, ఇది ఏ గోల్డ్ అని చెప్తారు, అక్కడ బంగారం మనకన్నా బాగుంటుంది, మనకన్నా నెంబర్ గోల్డ్ ఉంటుంది. తూర్పు దేశ జ్ఞానులు 2 ఏళ్ళు ప్రయాణం చేసి సాంబ్రాణి బోలం ఇవ్వడానికి వెళ్ళారంటే ఇజ్రాయెల్ దేశంలో బంగారం ఉండదా? ఇజ్రాయెల్ దేశంలో సాంబ్రాణి ఉండదా? ఇజ్రాయెల్ దేశంలో బోలం ఉండదా? అంటే దీని కొరకు కాదు, వీటికన్నా ఇంపార్టెంట్ ఉంది. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కింగ్ ఎక్కడా? అది వార్త. మాకు బంగారం కన్నా సాంబ్రాణి కన్నా రాజు ఎక్కడంటే వీళ్ళ ముఖ్యమైన వార్త ఏంటంటే రాజు ఎక్కడా? ఈ పాయింట్ మీకు అర్థమైతే, అసలు ఈ రాజు కూడా ఏంటో మీకు అర్థమైతే, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు కూడా మీకు అర్థమవుతాయి. ముఖ్యాంశాలు మరోసారి, ఇది క్రిస్మస్ వర్తమానమేనా అనుకోకండి, ఇది క్రిస్మస్ వర్తమానమే, ఇది నీ రాజు వర్తమానమే, మర్చిపోకు. ఏముంది ఈ క్రిస్మస్ వర్తమానాల్లో? ఏమున్నాయి? మీరు జెండాలు మోస్తున్నప్పుడు జాగ్రత్త. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇందాకనే చెప్పాడు, మన పిల్లలు తాగబోతూ తందనాలు ఆడడానికి కారణం మళ్ళీ చెప్తాను, ఈ దొంగ రాజకీయాలే. నేను మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలు, మన తాతలు, మన అయ్యలు, మన ముత్తాతలు, మన కుటుంబాలు, మన తల్లుల విధవరాలు అవడానికి మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రభుత్వం వచ్చినా ఎరగదీసేది ఏమీ లేదు. మీకు ఎందుకు అర్థం కావడం? మీ కింగ్ ఏంటో మీకు అర్థం కావడం లేదు. అందుకే కొంచెం జాగ్రత్తగా వినండి. ఇదేదో ఈరోజు గొడవ అయిపోయేలా ఉందని మీరు ఏం ఫీల్ అవ్వకండి. నాకు తెలిసి ఏమంటారు, మీరు జాగ్రత్తగా వినండి ఏం జరుగుతుంది. ఒక్కసారి అది అలాగే ఉంచి ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం
26 ఆది కాండం 1 దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఏలుదురుగాకని పలికెను. బాగా వినండి. ఏలే వారిని ఏమంటారు చెప్పాలి. ఏదో అన్నారు, ఏలే వారిని ఏలికని రాజు అంటారు. అంటే మొట్టమొదటి మానవుల్ని దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడు? రాయల్ ప్రేస్ట్ అంటే రాజు అయిన మధ్యవర్తిత్వం చేసే యాజకుడిగా ఉండాలని దేవుడు మొట్టమొదటి మానవుల్ని తయారు చేశాడు. అంటే ముల్లోకాల్ని పరిపాలిస్తున్న మహారాజు ఆయన అయితే, ఆయన కింద పరిపాలించాల్సిన చిన్న రాజు ఎవరంటే మొదటి మానవులు. మిమ్మల్ని పరిపాలించే వారిగా పెట్టాడు. అందుకే తన స్వరూపమందు తన పోలిక చెప్పండి. ఇప్పుడు ప్రశ్న, తన పోలికందు తన స్వరూపం అంటే ఏంటి? దేవుని స్వరూపం అంటే ఏంటి చెప్పాలి. దేవుని స్వరూపం అంటే ఏంటి? మనం ఎవరి స్వరూపం? మనందరం చెప్పండి కదా. జీకే బిట్లో చూడకండి, చెప్పండి సీరియస్గా. మనం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, దేవుని స్వరూపం అంటే నల్లగొన్నారు, తెల్లగొన్నారు, పొట్టగొన్నారు, పట్టేసుకున్నారు, బట్టేసుకున్నారు, బక్కలా ఉన్నారు అడుగుతున్నారు. ఇన్ని రకాల్లో ఈ 1000 మంది ఉంటే ఇక్కడ ఈ 1000 మందిలో దేవుడు ఏ రకంగా ఉంటాడు? పొట్టుకుంటాడా, పొడవుకుంటాడా, పట్టేసుకుంటాడా, పొట్టేసుకుంటాడా? ఆయన ఎలా ఉంటాడు? ఇలా ఎలాగూ ఉండడు. మరి తన స్వరూపం చేయబడటం అంటే ఏంటి? ఆయన స్వరూపం ఈ మానవ స్వరూపం కాదు, ఆయన ఆత్మయం. మరి ఆయన స్వరూపం అంటే మూల పదాలు ఏమిటో చెప్పినా, రిప్రజెంట్. అంటే ఆదాము దేవుడికి ఏంటి తెలుసా? రిప్రజెంట్ అంటే మధ్యవర్తిత్వం. ఆయన తలుపున వకాల్తా పుచ్చుకుని ఉండాల్సిన ఒక ప్రతినిధి. ఆదాముని ఎలా తయారు చేశాడంటే దేవుని గుణగణాలతో. స్వరూపం అంటే అదే. ఆయన తప్పు చేయడు, ఆయన తరపున ఉన్న మనము తప్పు చేయకూడదు. అది ఆయన పొలితప్పు చేయడం అంటే. ఆయన అబద్ధం ఆడడు, ఆయన తరపున మనం అబద్ధం ఆడకూడదు. ఆయన వ్యభిచరించడు, ఆయన తరపున మానవుడు వ్యభిచరించకూడదు. ఆయనలో లేని లక్షణం రిప్రజెంట్లోకి వస్తే దాన్ని బైబిల్ అందే సిన్, పాపం. అంటే పాపం అంటే ఏగని చంపలేదు, దోమని చంపలేదు, మేము ఎవడింట్లో దూరం. ఈ తర్వాత పాపం అంటే చెప్పినా, ఆయనలో లేనివి నీలో కనబడితే అది పాపం. అంటే ఆదాముని దేవుడు ఎలా పెట్టాడు తెలుసా? తన స్వరూపం అంటే తన గుణగణాలు, తన క్యారెక్టర్తో దేవుడు ఆదామును తయారు చేస్తే, ఆదాముని ఏలికగా ఎలా ఏలికగా పెట్టమన్నాడు? సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలాలి. ఇంత జీవరాశిని ఒక్క మానవుడు ఏలగలడా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఇంత జీవరాశిని మానవుడు లెక్కల ప్రకారం ఇప్పుడు ఉన్న నశించిపోయిన మిగిలిన జీవరాశుల ప్రకారం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ 84 లక్షల జీవరాశులను ఒక్క మానవుడు ఎలా ఏల్తాడు? ఇప్పటికీ సముద్రంలో గుర్తింపు లేని జీవులు ఉన్నాయి, గుర్తు తెలియని జీవులు ఉన్నాయి. అమెజాన్ అడవుల్లో ఇంకా తెలియని జీవులు ఉన్నాయి, ఇంకా ఎడారి జీవులు ఉన్నాయి, ఇంకా తెలియని జీవులు ఉన్నాయి. మనిషి ముఖాన్ని పోలిన చేపలు ఉన్నాయి. అందుకే చాలా మంది మనిషి ముఖం పోలిన చేప ఉందని జలగని కూడా ఎక్కడ ఉంటుందో తిరుగుతున్నారు, కెమెరా పెట్టుకుని. ఉండదు ఇలా పొందా, జలగని ఉంటుందని తిరుగుతున్నారు. రకరకాల జీవులు ఉన్నాయి, అన్ని తిరుగుతున్నారంటే ఇవన్నీ మనకి ఏమర్థం అవుతుంది? ఇన్ని రకాల జీవుని ఒక మానవుడు ఎలా పరిపాలించడం అంటే అడిగాను. బైబిల్ నేర్చుకున్న కొత్తలో బైబిల్ టీచర్ని అడిగాను, అసలు పరిపాలించడం అంటే ఏంటని అడిగితే వాళ్ళు అన్నారు, పరిపాలించడం అంటే ఏముంది, జాగ్రత్తగా మేపడమేనంట. 84 లక్షల జీవరాశుల్ని ఒక్క మానవుడు ఎలా మేపుతాడండి? ఉస్ అంటాడా, బుస్ అంటాడా? ఇన్ని వాటికి స్పైడర్ మ్యాన్ లాగా ఇలా తిరుగుతాడు ఏమన్నా అని అడుగుతాను. ఆ జీవాలు వెళ్ళిపోతుంటే ఎలా తిరుగుతాడు? దాని అర్థం ఏంటంటే పరిపాలించడం అంటే దేవుని కనుసైగుతో ఈ ముల్లోకాలు ఎలాగైతే నడుస్తున్నాయో, దేవుని తరపున మానవుడు దేవుని మాటింటే ఈ భూలోకము జీవులు ఎవరికి లోబడతాయి చెప్పండి? మానవుడికి లోబడతా. అంటే నువ్వు నా మాట విను, ఇవి చెప్పండి నీ మాట వింటాయి. ఇదే పరిపాలించడం అంటే. నువ్వు నా మాట వింటే భూమి నీ మాట వింటాది, నువ్వు నా మాట వింటే చెట్లు నీ మాట వింటాయి, నువ్వు నా మాట వింటే ఈ వరసు నీ మాట వింటాది, నువ్వు నా మాట వింటే ఈ జీవులు నీ మాట వింటాయి. ఇది పరిపాలించడం. కానీ ఆదాము మాట విన్నాడా? అలా ఆవిడ మాట విన్నాడు. దేవుడు మాట విన్నాడా? అలా ఆవిడ మాట విన్నాడు. ఆవిడేమంది? తినేద్దాం అంతే, వెనక ముందు ఆలోచన తినే. ఆవిడ తినేవంటే తినేయడమే,
తినేసాడు అడుగుతున్నాను. ఒక్క మాట అడిగితే బాగుంది, ఏంటమ్మా దేవుడు ఇలా చెప్పాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడమే ప్రమాదం, ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళవే, ఎందుకు తిన్నావు, ఏంటి కుంపట తెచ్చి పడేసు, ఇంకే తిన్నామని నాకెడతా, నీకు అంత భయం లేని గొడిసిపోయినావు అని అడిగితే బాగుండు. ఎవరిని అడగలేదు. అడగకుండా ఆవిడ పెట్టింది తినేసాడు. ఒక మాటని ఎందుకు అడగలేదంటే అసలు ఆవిడ చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. ఎవరికి? నా స్కిన్ను, నా బోన్లో బోన్ అంటాడు ఆయన. నా ఎముకలో ఎముక, నా మాంసంలో పద్యాలు. అది పద్యం, అది పొయిటిక్ లాంగ్వేజ్. అంటే అప్పటికి ఆవిడ చూస్తే పద్యాలు పడేస్తున్నాడు, ఆవిడ చూసి పాటలు పడేస్తున్నాడు. అంటే ఆవిడ చూసి పాట పాడుకుని ఏంటి ఈ పని ఏంటి అని అడిగితే ఎంత బాగుండండి, ఈ వరల్డ్ ఎంత బాగుండండి అడగలేదు. కానీ ఆయన ఏం చెప్పి ఏలికగా ఉండవయ్యి అంటే దేవుని మాటకని ఎవరు మాట్లాడాడు చెప్పండి? తన భార్య మాట్లాడాడు. ఏమైంది? నేల పండిందా, జీవితం నిలబడిందా, కూడికేడ్చాడు, నీడకేడ్చాడు, బట్టకేడ్చాడు, ఆయుష్కేడ్చాడు, చివరికి మట్టే కనుక ఏమైపోయాడు చెప్పండి? మట్టి అయిపోయాడు. ఏలికగా ఉండవలసిన వాడు ప్రకృతిలో బానిస బతుకులోకి వచ్చేసి. మీకు బాగా వినండి, మనం దేవుడు ఇచ్చిన క్యాడర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే నీ పంట నీకు అనుకూలంగా పండదు, నీకు పడాల్సిన వర్షాలు పడవు, నీకు రావాల్సిన రాయితీలు రావు. నిన్ను కుటుంబ యజమానుడిగా పెట్టాడు, నిన్ను ఉద్యోగస్తుడిగా పెట్టాడు, నీ కుటుంబంలో నేను పెద్ద కొడుకుగా పెట్టాడు, నేను కుటుంబంలో ఇల్లాలుగా పెట్టాడు, కూతురుగా పెట్టాడు, కొడుకుగా పెట్టాడు, లేదా నియోజకవర్గం నేను అధికారిగా పెట్టాడు, ఎలా పెట్టాడో నాకు తెలియదు. కానీ నీకు ఏదన్నా ఒక పదవి, ఒక గౌరవం, ఒక పాత్ర నీకు ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా నువ్వు పోషించలేదు, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, నాకు ఏ ప్రభుత్వం సంబంధం లేదని అన్ని ప్రభుత్వాల కోసం మాట్లాడుతున్నాను, మీరు వినండి. ఏలియా టైంలో మీరు జాతకం, ఏలియా టైంలో ఆహాబు పరిపాలిస్తున్నాడు తెలుసుగా. ఆహాబు ఎవరు? ఆ యెజబెల్ అలా ఆయన తెలుసుగా. యెజబెల్ ఎవరంటే అదే సంగతులు. ఇంకా యెజబెల్ గారు తెలుసుగా. ఆ యెజబెల్ అలా ఆయన, ఆవిడ గారు తూరు రాజు కూతురు. ఇంకా ప్రపంచం ఇజ్రాయెల్లో ఆడపిల్లలు లేరని ఈ ఆహాబు గడు వెళ్ళి ఎవరిని చేసుకున్నాడు? ఆ తూరు దేశపు రాజుని చేసుకుంటూ వస్తూ కలిగి వచ్చింది. ఆ సారిగా ఏం తెచ్చింది? ఆ బయలుదేవతను తెచ్చింది. సారిగా ఏం తెచ్చింది? 400 బయలు ప్రవక్తలు తెచ్చింది. తెచ్చి ఏం చేసింది? యెరూషలేములో సొలొమోను మందిరం కడితే ఆ మందిరానికి ఆపోజిట్ గా బయలు మందిరాన్ని కట్టించింది. భయం లేని మనిషి, ఆ మనిషి మాట వింటాడు. ఈ మనిషి ఎవరు? ఆహాబు. ఆ మనిషి మాట వింటే ఏలియా వచ్చి అన్నాడు, నేను చెప్తున్నా, నువ్వు ఎలాంటి రాజువైనా, నువ్వు ఎవడవైనా, నేను నీ సన్నిధి నిలబడలేదు. ఎవరి సన్నిధి నిలబడ్డాను? దేవుని సన్నిధి నిలబడి చెప్పినదేమనగా, రాజులను ఎక్కించువాడు, రాజులను దించువాడు, రాజుల హృదయాలు నీటి కలవలో తిప్పువాడు, సైన్యాలకు అధిపతి యెహోవా, ఆయన నామం నిలబడి నేను చెప్పినదేమనగా, నీ ప్రభుత్వాన్ని కనుక నువ్వు సరిగ్గా పరిపాలించలేదో వర్షాలు పడవన్నాడు. నీ ప్రభుత్వం కనుక సరిగ్గా పరిపాలించలేదో మంచు కూడా పండదు, మంచుకొచ్చే పంట కూడా నీకు దొరకదన్నాడు. నువ్వు సరిగ్గా పరిపాలించలేదు, నదులు పారవన్నాడు. ఈయన ప్రభుత్వానికి ప్రకృతికి ఏముందన్నాడు? సంబంధం ఉంది. ఇప్పుడు బాగుందండి. ఈ రోజుకి ఇది జరుగుద్దంటే ఈ రోజుకి కాదు, ఈ భూమి తిరిగినంత కాలము ప్రభుత్వాలు తినంగా లేకపోతే ప్రకృతి మనకు అనుకూలంగా పంటలు ఇవ్వదు. మీకు అర్థం కావాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవ, ఆ ప్రభుత్వం ఏంటని నన్ను అడక్కండి, అర్థమవుతుంది. రెండవది, కొన్ని ప్రభుత్వాలు వస్తే కోనసీమ కొట్టిపోద్ది, ఆ ప్రభుత్వం ఏంటని అడక్కండి. నీకు అర్థమవుతుంది లేదు? కొన్ని ప్రభుత్వాలు వస్తే ఉల్లిపాయ రేటు పెరిగిపోద్ది, టమాటా రేటు పెరిగిపోద్ది. అంటే ప్రభుత్వ పరిపాలనకి దేనికి సంబంధం చెప్పండి? ఆ రోజైనా ఆదాము టైం అయినా, ఏలియా టైం అయినా, ఇప్పటికీ 2025లో కూడా ఈ సిస్టమ్ సరిగ్గా లేకపోతే చెప్పండి, ఆ సిస్టమ్ స్టక్ అవుతుంది. ఆదాం నిలబడలేకపోయాడు, ఆదాం పరిపాలించలేకపోయాడు, ఆదాం అన్ఫిట్ అయిపోయాడు, పరిపాలన లేకపోయాడు, ఆదాము పండు తిని పడ్డాడు. ఆదాము రిప్రజెంట్ గా ఏలికి ఉండకపోతే మళ్ళీ అదే స్థాయిలోకి దేవుడు ఎవరిని తీసుకొచ్చి నిలబెట్టాడంటే నోవహుని నిలబెట్టాడు. ఎవరిని? నోవహుని. నోవహు నిలబడితే ఏం చేశాడు? ఆయన పండు తినబడ్డాడు, ఈయన ద్రాక్షరసం తాగబడ్డాడు. ఎవరు? మీకు అర్థం అవ్వాలి, బాగా వినాలి. నోవహు ద్రాక్షరసం తాగాడు, పడ్నోడు పడినట్టున్నాడా? తాగినోడికి ఇల్లు, ఒళ్ళు, చెల్లి, తల్లి చెప్పండి తెలుస్తాదా? ఒకప్పుడు సామెతడు చెప్పనా, తాగినోడికి వావి వరసలు తేదమన్నారు. ఈ మధ్య తాగినోడి కట్ట మనిషికి విగ్రహాన్ని తేడా తెలుస్తుందంట. అనుకోకటి అంటున్నాడు, అక్కడికి వెళ్ళి దించా నువ్వు చెయ్యెత్తే భయపడతావు, అక్కడ దించా నువ్వు చెయ్యెత్తు అని ఎవరిని అంటున్నాడు? అంబేద్కర్ గారిని అంటున్నాడు. వీడికి అంత ఎక్కువైపోయింది చూడండి. దించు అంటున్నాడు. ఎవరిని? అంబేద్కర్ గారు. అంబేద్కర్ దగ్గర నువ్వు చెయ్యెత్తే భయపడతావు, ఎంచో ఎత్తు దించు అన్నాడు. ఎవరిని? అంబేద్కర్ గారిని. చూసా, తాగుడికి వాయు వరుస కదా, ఈ మధ్య ఏం తెలుస్తలేదు చెప్పండి? ఇల్లు, ఒళ్ళు, విగ్రహం, మనిషి కూడా తేడా తెలుస్తుంది. అందుకే
అంబేద్కర్ గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. నీకేమర్థమవుతుంది చూడండి. అంటే మనకేమర్థమవుతుంది, తాగిన వాళ్ళకి ఆదరించి మత్తు ఏం చేస్తుంది చెప్పినా వరసలు మరుస్తుంది, మత్తు ఏం చేస్తుంది చెప్పినా విలువలు మరుస్తుంది, మత్తు ఏం చేస్తుంది ఒంటి మీద గొట్టలేదన్న సంగతి కూడా మాయ మరిపిస్తుంది. నాహో గారు తాగి ద్రాక్షరసం తాగి పడితే ఆయన ఒంటి మీద ఏం లేదు చెప్పండి, బట్టలేదాడు. జాగ్రత్తగా వినండి, యంగ్స్టార్ చాలా మంది ఉన్నారు, యవనస్తులు చాలా మంది ఉన్నారు. కొంచెం నేను రాడికల్ వర్డ్స్ ఉపయోగిస్తాను, ఏమనుకోకండి, తప్పుగా అనుకున్నా పర్లేదు. విషయం మీకు అర్థం కావాలి, కంటెంట్ మీకు అర్థం కావాలి. నావో తాగి వస్త్రాలు లేకుండా పడిపోతే ఆ నగ్న దేహాన్ని ఎవరు చూశారట? కొడుకులు. నాహు తండ్రి దేహాన్ని, నగ్న దేహాన్ని కొడుకులు చూస్తే, ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తే మిగిలిన మగాళ్ళ పరిస్థితి ఏమయ్యింది? శాపమయ్యింది. మళ్ళీ చెప్తాను ముఖ్యాంశాలు మరోసారి వినండి. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తే ఏమైంది అంటే, ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే శాపానికి గురైతే, ఇప్పుడు బాగా వినాలి యంగ్స్టర్స్, ఈ ఫోన్లో ఫోన్ వీడియో చూస్తున్న ఈ సన్నాసిగాళ్ళందరూ ఏమైపోతారు? మట్టి కలిసిపోతారు. ఇంకా చెప్తున్నాను, ఐటమ్ సాంగ్లని కిక్కేస్తున్న వాళ్ళు ఏమైపోతారు? మంట కలిసిపోతారు. వాళ్ళు పసులు చూసి సొంగ కాచుకుంటున్న ఈ సన్నాసిగాళ్ళందరూ ఏమైపోతారు? నాశనం అయిపోతారు. అబ్యూస్కరమైన సినిమాలు చూస్తున్నా, బ్లూ ఫిల్మ్ చూస్తున్నా ఏమైపోతుంది అంటే, ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే తరతరాల జనరేషన్ నాశనం అయిపోతే, నీ సంబంధం లేని, నీకు అక్కర్లేని, నీకు సంబంధం లేని ప్రతి దేహాన్ని చూసిన ఐటమ్ సాంగ్లు, సెదారు రీల్స్ అవి ఇవి చూస్తే దేవుడు నిన్ను దీవిస్తాడో తొంగలో దొక్కుతాడో చెప్పు. ఏం చేస్తాడు? నిన్ను తొక్కుతాడో. ఏమనుకుంటున్నా? నీ చదువు ఎందుకు నీకు కలిసి రావట్లేదు, మీరు ఆర్థికంగా ఎందుకు బలపట్లేదు, మీరు ఎందుకు భవిష్యత్తులో స్థిరపట్లేదు? ఎందుకంటే మీ మెదళ్ళు మంచివి కాదు, మీ చూపు మంచిది కాదు, మీ ఆలోచన మంచిది కాదు. మీరు సకిలించే గుర్రం ఎలాగైతే ఇతర దేహాలను చూసి ఎలాగైతే పళ్ళు సకిలిస్తాదో, ఇలాంటి కామ త్వరతకు మరిగిన వాడిని దేవుడు భూమి మీద ఎక్కువ రోజులు ఉంచుతాడా? ఈసి పడేస్తాడు. నాహో కొడుకులు నాహో దేహాన్ని చూస్తేనే ఊరుకోకపోతే, నువ్వు ఊరి మీద పడి ఊరన్నీ చూస్తా అంటే ఊరుకుంటాడా? నువ్వు కుక్కవా? అని చెప్తున్నాను, నువ్వు సిద్ధకార్తె కుక్కవా? నువ్వు మనిషివి, నీకు విలువలు ఉన్నాయి, నీకంటే ఒక సొంత బావి, ఆ బావిలో నీళ్ళే నువ్వు తాగాలి. సామెతలు ఉంది, అదే తాగాలి. నువ్వు ఎలా పడతా అలా తిరిగి ఏది పడతా చూసి ఏది పడతా సొంగగాడుతుంటే దేవుడు నిన్ను దీవిస్తాడా? ఎథిక్స్, విలువలు ఉంటాయి. ఆ విలువలకు కట్టుబడిన వాడు దేవుడు అన్నాడు, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. సక్సెస్ సీక్రెట్ అది, యథార్థతుడు. అందుకే నావోహు నిలబడ్డాడు. నావోహు ఏమంటాడు చెప్పండి? నావోహు పడ్డాడు, ఆదాము పండు తిని పడ్డాడు. నావోహు చెప్పండి ద్రాక్షరసం పడ్డాడు. మూడో వ్యక్తిని దేవుడు తెచ్చుకోవడం ముగిస్తాను జాతి. మూడో వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు అబ్రహాం. అబ్రహాం గారు ఏం చేశారు? కరువు కాటకంలో వాళ్ళ ఆవిడ ఐగుప్తి తీసుకెళ్ళి, ఊరుదలు వచ్చినందుకు దేవుడు దేశాన్ని రాసిస్తే, ఊరుదలు వచ్చినందుకు దేశాన్ని రాసిస్తే, ఆ దేశం రాసిస్తున్న వాగ్దాన భూములు ఉంటే బాగుండు. ఎవడో గాలిగాడు చెప్పాడు ఇక్కడ ఆహారం దొరకట్లేదు, ఐగుప్తిలో దొరుకుతుందంటే, వెళ్ళే ముందు బయలుదేరట అందమైన భార్య తీసుకుని బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయనకి డౌట్ వచ్చిందంటే. ఏమని డౌట్ వచ్చిందంటే, ఐగుప్తిలో రాజకీయం బాగుంది, ఐగుప్తిలో అధికారం బాగుంది, ఐగుప్తిలో మనీ బాగుంది, ఐగుప్తిలో ధాన్యం బాగుంది, ఐగుప్తిలో లేటెస్ట్ కల్చర్ నవనాగరికత అంతా బాగుంది, కానీ ఐగుప్తిలో ఏం లేదంటే విలువలు లేవు. చాలా మంది గొప్ప చెప్తారు, ఏమని? మా పిల్లలు సిటీలో ఎరగదీస్తున్నారు, మా పిల్లలు ఫారెన్లో ఉన్నారంటే, మీరు అలా చెప్తే బైబిల్ అర్థమైనడికి ఎలా వినబడుతుంది చెప్పిన? మా పిల్లలు ఐగుప్తిలో సొదొమ గొమొర్రాలో ఉన్నారు వినబడుతుంది. గుర్తుపెట్టుకోండి. వినబడుతున్నా? ఎక్కడ అప్డేట్ కల్చర్ ఉంటుందో అక్కడ ఎథిక్స్ ఉంటాయా? స్నానం చేసి వచ్చినంత ఈజీగా, సొక్కా మార్చి వచ్చినంత ఈజీగా సిటీ కల్చర్లో తప్పులు చేస్తారా చెయ్యరా? అందరు కాదు, మెజారిటీ చేస్తారా చెయ్యరా? అందుకే చూడండి, ఐగుప్తులో అప్డేట్ కల్చర్ ఉంది, కానీ ఐగుప్తులో ఎంత అప్డేట్ కల్చర్ ఉన్నా ఏమైంది చెప్పండి? విలువలు లేవు. అబద్ధాలు ఐగుప్తిలో తప్పు కాదు, అబద్ధాలు ఐగుప్తిలో తప్పు కాదు, ఐగుప్తిలో పొరుగోడు భార్యను ఎత్తుకెళ్ళిపోయినా తప్పు కాదు. అందుకే అబ్రాహాము భయమేసి, నిన్న గనక నేను నీ భర్తనని చెప్తే నీ అందం నా ప్రాణాలకు ప్రమాదమై నన్ను చంపి నేను తీసుకుపోతారు. అంటే ఎంత భయం లేని దేశం అండి అది. అంటే భార్య బాగుంటే ఎవరిని చంపేస్తారనమాట. అబ్రహాం గారు ఇది అర్థమయ్యాను అన్నాడట. ఇదిగో అందరూ చూస్తుండగా నేను సీరియస్గా చెల్లి అంటాను, అందరూ చూస్తుండగా నువ్వు నన్ను అన్నయ్యను అనగానే ఆవిడ అన్నీ అంటుంది. ఎవరో శారమ్మ. అదేంటండి అలా అంటావు? ప్రపంచంలో ఏ భర్త ఇలాంటి పరీక్ష ఎట్టకూడదండి, ఆయన ఎట్టాడు శారమ్మకి. నేను అలా అనలేనండి, నేను చచ్చిపోతే నిన్ను అన్నయ్య అని పిల్ల అంటే బాగుంది. ఇవిడ ఏమన్నా అంటుంది, ఎవరు అంత లోబడుతుంది శారమ్మ. లోబడింది, అన్నయ్య అని పిలుస్తుంది, ఈయన సీరియస్గా చెల్లి అని పిలుస్తున్నాడు. అక్కడ మంత్రులు ఉన్నారట. ఆ మంత్రులు ఎవరు చెప్పిన? వాళ్ళ మంత్రులు కాదు, కంత్రులు. మళ్ళీ చెప్తున్నాను, ఈ జనరేషన్ కంత్రులు ఎలాంటోలో
అసెంబ్లీలో కూర్చొని బ్లూ ఫిల్మ్ చూస్తున్నారుగా, నేను సీరియస్గా చెప్తాను, ఏం దాచుకునే విషయాలా? అసెంబ్లీలో కూర్చొని బ్లూ ఫిల్మ్ చూస్తారుగా. అలాంటి కంత్రి అదలు ఆ రోజు ఐగుప్తులో కూడా ఏడిసారంట. వీళ్ళకి దేశం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, పేదరికం పట్ల కానీ వీళ్ళకి గౌరవం ఉండదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి చెప్పిన, మతం ఎక్కిన వాళ్ళందరూ ఇప్పుడు మంత్రులు అయ్యారు చాలా మంది. నడుతున్నాను, ఎవడరా మెజారిటీతో గెలిచిందంటే, మొన్న కలిసిందిగా ఎలక్షన్లో, ఎవడరా మెజారిటీలో గెలిచిందంటే అమ్మాయితో అడ్డంగా దొరికేసి బ్లూ ఫిల్మ్ చేస్తున్నాడు తీసినోడు మెజారిటీతో గెలిచాడట. ఆ ప్రభుత్వం ఏంటని నన్ను అడగండి. ఇలాంటి మంత్రులు ఏడిచారు ఎక్కడ? ఐగుప్తులు. ఆ మంత్రులు ఏడిస్తే ఆ ఏరియాలో నీరు లేదు, ఏరియాలో ఇల్లు లేవు, ఏరియాలో పేదలకు భోజనం లేదని చెప్తే బాగుంది. ఈ మంత్రులు ఏం చెప్పకుండా సింహాసనం కూర్చున్న పరో కానీ చెప్పారట, అక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ అన్నం లేదు, ఇక్కడ నీళ్ళు లేదని చెప్పకుండా ఈ మంత్రులందరూ ఏం చెప్పారు? మన దేశానికి కొత్త ఆవిడ వచ్చిందని చెప్పారు. ఎవరు బుద్ధి ఉందండి? వీళ్ళు మంత్రులు అనాలి, కంత్రులు అనాలి చెప్పండి. కొత్త ఆవిడ ఎవరు? శారమ్మ. శారమ్మ వచ్చిందని చెప్పారట. ఈ శారమ్మ వచ్చిందని కానీ ఆడ దగ్గర సిగ్గుపడిపోతాడు. ఎవరు? ఆ సింహాసనం వచ్చిన ఆడికి అసలు బుద్ధి లేదు. ఎవరికి? ఐగుప్తి రాజు. మరి ఏం పనులు రా, మంత్రులు అయ్యి ఉండి ప్రజలు బాగోలు చూడకుండా కొత్త ఆవిడ వచ్చింది, పాత ఆవిడ వచ్చిందని చెప్తున్నారు. అడగలేదు, ఆడు అడగలేదట. ఆడ ఇంకా పెళ్లిగాని కుర్రోడ్లాగా ఎక్కడ ఉంది అని అడిగాడు. అక్కడ ఉంది అని చెప్పారు. ఆవిడ వెనకాలే తోకలా తిరుగుతున్నాడు ఆయన. ఎవరు? శారమ్మ వాళ్ళ ఆయన. ఎవరు? అబ్రహాం. ఆయన ఏమంటున్నాడు? వినబడినప్పుడల్లా చెల్లి అని పిలుస్తున్నాడు, వినబడినప్పుడల్లా ఆవిడ చెప్పండి అన్నయ్య అని పిలుస్తుంది. వీళ్ళిద్దరిని చూసాడు అనుకుంటున్నాడు అబ్రహాం గారు బావగారు అనుకున్నాడు. ఆడు ఎవరు? అస్సలు బుద్ధి లేదండి ఆ కల్చర్కి. అబ్రహాం గారు బావగారు అనుకుని అబ్రహాం గారు గిఫ్ట్లు ఇచ్చేస్తుంటే, అబ్రహాం గారిని సీరియస్గా గిఫ్ట్లు ఇస్తుంటే శారమ్మ తీసుకెళ్ళి ఇంట్లో ఎట్టున్నాడు ప్యాలెస్లో. తెల్లారేసరికి రాత్రి దేవుడు వచ్చారు, నీ మెడక మీద తలక ఉండదు, నీ కుటుంబం మొత్తం మంటగలు పెత్తలు ఏమనుకుంటున్నావు, నువ్వు పొరుగుడు సంవత్సరాలకు ఎందుకు దూరుతున్నట్టు. నేను పొరుగుడు సంవత్సరం ఎవరు అనుకుంటున్నారు? శారమ్మ అంటే 20 ఏళ్ళ అమ్మాయి అనుకున్నా, 60 ఏళ్ళ అమ్మాయికి ఏమనుకుంటున్నావు? ఆవిడ శారమ్మకి ఎంత 20 కాదు చెప్పండి, 60. ఆవిడ ఎవరు కూడా పెద్ద ఆవిడ, అమ్మమ్మ. నువ్వు 20 అనుకుంటున్నావు. ఆవిడ అలా కనపడుతుంది, ఏం సంతూర్యం వాడలేదు, ఆవిడకి దేవుడిచ్చిన అందం. ఆవిడ అలా ఉంటుంది. చాలా మంది ఈ మధ్య అది రాసేసి తొక్కడు కూడా వేసుకుంటున్నారు పైన ఎర్రగా. స్కిన్ క్యాన్సర్ వచ్చి పోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎలా ఉన్నాలో అలా ఉండండి. సీరియస్ చెప్తున్నాను. అవసరమైతే న్యాచురల్గా ఏదైనా వాడండి. ఇంకా 2 రాళ్ళు 3 పూటలు స్నానం చేయండి, అంతేగాని లై రాసి ఈ రాసి ఆ పేడ రాసి ఆ బెట్ట పెట్టి సీ రాసి ఏ రాసేస్తున్నారు కదా, మెడికల్ ప్రాబ్లం వచ్చేది. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసిన క్యాన్సర్ డాక్టర్ చెప్పాడు, ఏది పడితే అది రాశారంటే తెలుగులో సామెత ఉంది, పెద్దలు ఊరకే సామెత చెప్పలేదు, ఎలకతోలు ఏడాది ఉతికినా నదుపు నలిపే కానీ తెలుగు కాదు పెద్దమ్మ అని చెప్పారు. ఊరకే చెప్పారా? అది చేస్తారు. శారమ్మకి సహజంగా ఇచ్చిన అందం. ఆవిడకి 60 వచ్చిన 20లో ఉందట. ఆ 20లో ఉన్న ఆవిడని 20 అనుకుని తీసుకుపోయాడు. ఆవిడ అమ్మాయి అనుకుని తీసుకుపోతే తెల్లారిసరికి పంపలేదంటే మొత్తం నీ కుటుంబాన్ని యాది చేసి చెప్పేస్తారు. పొరుగోడు సంసారంలోకి ఆడుగెట్టావో చంపేస్తారు. అన్నీ అనుకుంటావరా అలా ఆయన అని చెప్పాడు. పిలిపించాడు, బాబు మీ చెల్లి కదంటే మీ ఆవిడంట ఇటు ఎలాంటి పని చేస్తా తెల్లారిసరికి తీసుకెళ్ళిపోంటే ఆ తీసుకెళ్ళిపోయి శారమ్మను పట్టుకుని కూడా వస్తున్నప్పుడు అబ్రహాం ఏం తెచ్చాడు చెప్తున్నా, 400 సంవత్సరాలు ఇదే దేశంలోని పిల్లలు బానిసలుగా ఉంటారని ఒక శాపం తెచ్చాడు. జ్ఞాపకం చేసుకోవయ్యా, మాకు విడుదల ఇవయ్యా అంటే ఆ ప్రార్థనకి జవాబుగా పుట్టిన వారియర్ మోసే పుట్టాడు. ఆ మోసే పుట్టి నడిపించవయ్య అంటే నడిపిస్తున్నాడు. మోసే తల్లి నేహరు పట్టుకుని ఆ మోసేని ఏడిపించారు పట్టుకుని ఆ ఉరుకుల పరుగుల్లో టెన్షన్లో బండతో మాట్లాడవయ్య అంటే బండతో మాట్లాడకుండా మోసే గారు బండనే కొట్టాడు. ఏమైంది? మోసేని ఇలా పిలిచాడు, ఆ నెబో కొండ ఎక్కన్నాడు. ఆ నెబో కొండ మీద మోసే కిందకు చూశాడు, ఇదే వాగ్దానం చేసి అన్నాడు, బాగుంది ప్రభు అన్నాడు. మళ్ళీ అడిగాడు, బాగుంది ప్రభు అన్నాడు. నువ్వు వెళ్ళవన్నాడు. ఏమంటే ఇశ్రాయేలీలైన నా సంఘం ఎదుట నా పరిశుద్ధతను తగ్గించావు, నువ్వు మాట్లాడమంటే కొట్టావు, నాయకత్వంలో ఫెయిల్యూర్ అయ్యావు. ఇప్పుడు చెప్పండి, ఆదాం ఫెయిల్ అయ్యాడు, నోవహు ఫెయిల్ అయ్యాడు, అబ్రహాం ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మోసే గారు ఫెయిల్. ముగిస్తాను చేత చూడండి. ఈ మోసే తర్వాత వీళ్ళని పరిపాలించడానికి 350 సంవత్సరాలు పరిపాలించే 24 మంది న్యాయాధిపతులు వచ్చారు. ఎవరు? 24 మంది న్యాయాధిపతులు. ఈ 24 మంది న్యాయాధిపతులు వచ్చి ఏమి విరగదీశారు? ఏం చేశారు చెప్పరా? 24 మంది ఏదో ఒక కారణం చేత దేవుడిని ఆయాస పెట్టారు. పెట్టలేదా? ఒక ఆయనకి బలం ఇస్తే ఇంకెక్కడ స్థలం లేదని దేలీలా తొడమే పడుకున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు. ఒక ఆయన పిరికోని పరాక్రమశాలిని చేస్తే ఆయన బంగారు సొక్కాయి చేయించుకున్నాడు. నేను హీరోడు అని. ఆయన ఎవరో మీకు తెలుసు. ఒక్క న్యాయాధిపతి అయినా బాగున్నాడులే అనుకునే సమయానికి
చివరి దశలో దేవుణ్ణి బాధ పెట్టారు. అంటే 24 మంది న్యాయాధిపతులు ఏదో ఒక విధంగా దేవుణ్ణి బాధ పెట్టారు. ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప మిగిలిన వారు దేవుణ్ణి బాధ పెట్టిన వారు అయిపోయారు. ఆ చివరి న్యాయాధిపతి ప్రవక్తల్లో మొట్టమొదటోడు, న్యాయాధిపతుల్లో చివరోడు. ఆయన పేరు సమూయేలు. ఎవరు? సమూయేలు గారు బాగున్నారు. ఆయన ఉన్నంతకాలం బాగుంది, సంవత్సరాలు బాగున్నాయి, సంఘాలు బాగున్నాయి, సమాజం బాగుంది. ఆయన లంచాలకు కానీ దేనికి రాజీ పడేవాడు కాదు. దేవుని వాక్ని జీవంగా బట్టి చిన్నప్పటి నుంచి దేవుని కోసం బ్రతికిన గొప్ప ప్రవక్త న్యాయాధిపతి. ఆయన పేరు సమూయేలు గారు ఎంత మంచి వ్యక్తి అంటే, సమూయేలు పేరు చెప్తే యవనస్తులు కూడా భయపడి, పెద్దలు కూడా భయపడి దేవుని వల్ల భయభక్తులు జీవించారట. అలాంటి పండితుడి గర్భాన్న చెప్పండి సామెత, అది చెప్పండి, పండిత గర్భాన్న ఆయన సొంటలు పుట్టారు. ఎవరికి? సమూయేలుకి. ఆయన పండితుడు. వీళ్ళ సొంట్లో ఎలాంటి సొంటలు అంటే లంచానికి దొంగ తీర్పులు ఇచ్చారు. దేశంలో పేదలకు అన్యాయం జరుగుతుంది, డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది, పేదలకు రోజు రోజుకి అడుగంటికి పోయే తీర్పులు వస్తున్నాయి. ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ప్రజలు ఎందుకంటే విప్లవాల వరకే రావు, ఆ దొంగ తీర్పులు ప్రజలకి గుసగుసలు స్టార్ట్ అయ్యారే. వీళ్ళు సమూయేలు వంటి ప్రవర్తన గల వారు కాదు. సమూయేలు ఉండగానే దొంగ తీర్పులు తెచ్చి మన దేశం ఎంత అన్యాయం చేస్తున్నారంటే, రేపు పొద్దున్న సమూయేలు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని పక్క దేశం వాడికి అమ్మేస్తారు, అందుకే మనం ఏదో ఒకటి చేయాలి, సమూయేలు ప్రవక్త ఉండగానే మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి జనాలందరూ మాట్లాడుకుని ఒక పొలిటికల్ సౌండ్ బయటకు తీసుకొచ్చారు. ఆ పొలిటికల్ వాయిస్, మాకు రాజు కావాలి అన్నారు. అర్థమవుతుందా బైబిల్ ఎలా నడుస్తుందో? మాకు రాజు కావాలని ఎప్పుడైతే అడిగారో సమూయేలు బాధ, ఇదేంటి దేవుడు మనకు రాజు, మనుషులు మనకు రాజులు కాదు, మనకు ప్రవక్తలు, నీతిమంతులు, న్యాయాధిపతులు అంటూ ఉన్నారు, కానీ ఎప్పుడు మనకు రాజు ఎవరు? దేవుడే మనకు రాజు తప్ప మానవులు మనకు రాజు కాదు. మీరు అలా అడుగుతారు ఏంటని దేవుడు చెప్పాడు. దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు సమూయేలు అంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే, నువ్వు బాధపడకు, ప్రజల నోట ఆ మాట వచ్చిందంటే ప్రజలే కాదు ప్రాబ్లం, నీ ఫ్యామిలీ కూడా ప్రాబ్లమే. నీ కొడుకులే తినంగా ఉండుంటే, నీ కుటుంబమే తినంగా ఉండుంటే ప్రజలు ఏం కావాలని అడగరు? రాజు కావాలని అడగరు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఉన్నంతకాలం రాజు కావాలని అడగలేదు, ఇప్పుడు రాజు కావాలని అడుగుతారంటే ప్రాబ్లం వాళ్ళే కాదు, చెప్పండి, నీ కొడుకులు కూడా. అయినా ఒక మాట చెప్పు, నా ప్రజలు గొర్రెలు వంటి వారు, మూగ జీవులు వంటి వారు కనుక, అమాయకులు కనుక నా ప్రజలకు ఒక మాట చెప్పు, నా ప్రజలారా, ఎవడైనా మీలో అధికారి అయితే, ఎవడైనా మీకు పాలకుడైతే, ఆదాము దగ్గర నుంచి ఇప్పటివరకు మీరు చూడండి, ఎవరైనా మీకు పాలకుడైతే వాడి కుటుంబం, వాడి పిల్లలు, వాడి మనవళ్ళు, వాడి కూతుర్లు, వాడి జాతి, వాడి వంశము, వాడి నియోజకవర్గం, వాడికి సంబంధించిన వాడికి ఫేవర్గా ఉన్న వాళ్ళు బాగుపడతారే తప్ప మిగిలిన వారందరూ ఏమవుతారంటే వారికి ఊడిగం చేసి బతకాలి. కాదా చెప్పండి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకైనా అడుగుతున్నాను, మీరు ఏమవుతారు? వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడు తిన్న కంచాలు ఎత్తాలి, వాడు కూర్చుంటే కూర్చోవాలి, లెగిస్తే లెగాలి, చివరికి వాడు అధికారి అవుతాడు, వాడికి మీరు బానిసలు అవుతారు. నా పిల్లలుగా మీరు ఐగుప్తి నుంచి బయటకు వచ్చి ఎవరికి బానిసలుగా ఉండకూడదు. నేను మీకు రాజుని, మీరు రాజుల్లా బతకాలని నేను కోరుకుంటున్నాను. మీరు మనుషులు పరిపాలన కిందకి వెళ్ళకండి అని ఆ రోజు దేవుడు ఎంత ప్రసంగం సమూయేలు ద్వారా చెప్తే, మొత్తం ప్రసంగం విని ప్రజలు అన్నారట, మాకు రాజే కావాలి, మమ్మల్ని తినేసేవాడు మాకు కావాలన్నారు. జనాలు ఎలా ఉంటుంది చెప్పినా, మాకు బరబ్బాయే కావాలంటారు. గుర్తుపెట్టుకో, మమ్మల్ని తినేసేవాడే కావాలి, మమ్మల్ని కమ్మేసేవాడే కావాలి, మాకు మీదకి తొక్కేసేవాడే మాకు కావాలి, మాకు రాజే కావాలంటే దేవుడు అన్నాడు, వీళ్ళకి పనిష్మెంట్ వస్తే కానీ బుద్ధి రాదు, వాళ్ళు కోరుకున్నట్టు రాజు ఇచ్చంటే. ఇశ్రాయేల్లో చాలా ఎత్తుగా ఉన్నాడట. ఇశ్రాయేల్ పురుషులు ఎవరైనా భుజాల వరకు వస్తారట, అంత హైట్ ఉంటాడు, లాంగ్ హెయిర్ ఉంటుంది, చూసిన వెంటనే హాలీవుడ్ హీరోలో ఉంటాడు. ఆయన పేరు సౌలు. ఎవరు? ఆ సౌలు. ఆయన ఎంత పిరికోడు అంటే, ఎవరైనా ఇంటికి వస్తే ముందు చుట్టాల కన్నా ఈయన సిగ్గుపడిపోతారట. ఎవరు? చాలా మంది మన ఇంట్లో బ్యాచ్ ఉంటారు చూసారా, చుట్టాలు వస్తే ముందు ఎలా బయటకు రారు, ఎవరు? ఈ బ్యాచ్. సిగ్గుపడిపోతుంటారు. అలాగే సౌలు గారికి ప్రజలతో మాట్లాడడం రాదు, సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ, అసలు రాజకీయం అంటే నేను పడదు, ఏదో నాన్నగారు వెనకాలండి ఆ గాడిదలు మేపుకోవడం తప్ప అంతకు మించిన సమాజం మీద ఆయనకు అవగాహన లేదు. అలాంటి పిరుకోడిని దేవుడు రాజుని చేస్తే 40 ఏళ్ళు పరిపాలించి రాజు 2 ఏళ్ళు గద్దెనెక్కేసరికి ఎంత అసూయపరుడు అయిపోయాడంటే, ఆయన ముందు ఇంకెవరిని పొగడకూడదు. ఒక గొర్రెల కాపరిని పాటలో పొగిడాడని మనసులో పెట్టేసుకున్నాడంటే ఇతను రాజు అనొచ్చా? ఎంత నేరమైందండి ఇది. ఒక గొర్రెల కాపరిని పొగిడారు పాటలో, ఏమని? రాజుకి 10,000 చెప్పండి, దావీదుకి క్షమించండి, సౌలుకి 1000, దావీదుకి 10,000 అంటే పాట పాడినోళ్ళకో లుక్ ఇచ్చాడు, పాడుతుంటే విన్నా దావీదుకో లుక్ ఇచ్చాడు. ఎంత అసూయత అంటే, ఇలాగ వదిలేస్తే రేపు పొద్దున ఇతనంగా రాజు అయిపోతాడేమో అని ఒక అమాయకుడిని 16 ఏళ్ళ కుర్రోడిని పరిగెట్టించి తన పరిపాలన అంతా దావీదును పరిగెట్టించి
చివరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మీకేమర్థమవుతుంది? ఆదాము దగ్గర నుంచి ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు వరకు ఒక్కరైనా తిన్నంగా రాజుగా పరిపాలిస్తున్నారా? లేదు. ఇశ్రాయేలుకి రెండవ రాజు వచ్చాడు. రెండవ రాజు ఎవరు చెప్పండి? దావీదు గారు. దావీదు గారు మంచి అయిన రాజుల్లో, కానీ దావీదు గారు ఏమి ఎరగదీశారు? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఏం చేశాడు? ఒక అమాయకుడు కొంపను నిలివెల్లా నాశనం చేసేశాడు. ఉరియాని యుద్ధంలో చంపించేశాడు. ఉరియా భార్యని కౌగిట్లోకి తెచ్చుకున్నాడు. పర్లేదనుకున్నాడు. దేవుడు ప్రవక్తను పంపించాడు. తప్పు చేసావు, నువ్వు రాజువైనని చెప్పాడు. కుప్ప కూలిపోయాడు. తప్పు అయిపోయింది ప్రభు అని జీవితాంతం మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఏడ్చి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. మీకు ఏమర్థమవుతుంది? దావీదు లాంటి ఆయన కూడా సరి అయిన పరిపాలన ప్రజలకి ఇవ్వలేకపోయాడు. నెక్స్ట్, ఇజ్రాయేల్కి మూడో రాజు వచ్చాడు. ఆయన పేరేంటి చెప్పండి? సొలొమోన్. సొలొమోన్ గారు ఏం చేశారు? అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300. ఏటని అడగండి, చెప్పండి. 700 మంది భార్యలు, 300 మంది అన్అఫీషియల్ ఉపపత్తి. 1000 మందిని చేసుకుని నడుతున్నాను. ఒక ఆవిడ తినంగా లేకపోతేనే హిమాలయాలు పోతున్నారు లేదు చాలా మంది. తాడిపల్లి గుడువులో ఉందట భార్యతుల సంఘం. ఎవరైనా బాధలు ఉంటే చెప్పండి, నెంబర్ ఉంది, సీరియస్గా చెప్తున్నా. ఒకప్పుడు భార్యలను చంపేసి భర్తలు చూసాం. ట్రెండ్ మారింది, చెప్పండి. అందుకే ఫేస్బుక్లో ఎవడో వీడియో పెట్టాడు. ఏడు చెప్పినా వాళ్ళ పెళ్ళికి ఫ్రెండ్స్ వస్తారుగా, పెళ్ళికి ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చి గిఫ్ట్ ఇస్తున్నారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు చెప్పినా? ఆ గిఫ్ట్ ఏంటంటే ఒకడేమో బకెట్ ఇచ్చాడు, ఇంకొకడేమో గోన్సెస్ ఇచ్చారు. ఈ రెండు ఎందుకంటే భవిష్యత్తులో మీ ఇద్దరికి ఉపయోగపడతారు. ఎందుకు? భర్తను చంప అలాంటి బకెట్లో నీడేసింది, భార్యను చంప అలాంటి గోన్సెస్లు పెట్టారు. అందుకే ఈ రెండు గిఫ్ట్లుగా తీసుకొని ఉపయోగపడతాయని గిఫ్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ వచ్చి. చంపుకునే బ్యాచ్ ఎక్కువ నడుతున్నాను. ఒకరు కలిసి ఉండలేకపోతే 1000 మందితో ఆయన ఎలా ఉండగలిగాడంటే ఏం ఉండలేదు, నాశనం అయిపోయాడు. ఎవరు ఉన్నాడా? ఉందామనుకున్నాడు. ఆయన ఎంత ఎత్తుకెదిగాడంటే సొలొమోను మాటలు వినడానికి ఆఫ్రికా దేశం నుంచి శాబా దేశం, శాబా అంటే ఇథియోపియా, ఆ ఏరియా నుంచి శాబా దేశపు రాణి వచ్చి, నా పరిపాలన కన్నా, నా సింహాసనం మీద కూర్చునే కన్నా, నీ ఇంట్లో ఉండి నువ్వు చెబుతున్న మాటలు, నువ్వు మందిరం కట్టిన విధానం, నీ దేవుడు నీకు ఇచ్చిన వాక్యతను బట్టి నీ వెనకాల నేను పని మనిషికి ఉండిపోతే చాలు, నా రాణి కన్నా నీ దగ్గర ఉంటే పని మనిషిగా నా జీవితం చాలా పడుతున్నా. అంత పొగిడింది. ఎవరిని? సొలొమోను గారిని. అధిపతులు పొగిడారు, రాజులు పొగిడారు, భూపతులు పొగిడారు. ఎంతమంది సొలొమోను గారిని పొగిడితే సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, సొలొమోనే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. ఒకసారి చెప్పాడు, రెండుసార్లు చెప్పాడు, దేవుడు తప్పని చెప్పాడు. చివరికి భార్యలు పూర్తి విగ్రహారాధికునిగా సొలొమోన్ని మార్చేశారు. సొలొమోను తర్వాత ఏమైంది? తలకాయలు తినంగా లేకపోతే తోకలో కుదురుండవు, ఉంటాయా? ఇంట్లో తండ్రే తాగి తందరాలాడితే కొడుకు మంచినీళ్ళు తాగుతాడా? గంజా తాగుతాండి కొడుకు. తల్లే బూతులాడి తిక్కల పని చేసి, తల్లే చీకటి పని చేస్తే, తల్లి చెప్తున్నాను సామెత తెలుగులో, తల్లే పనికి మాలిన పనులు చేస్తే, సామెత ఏంటి చెప్తున్నా? తల్లి సేని మేస్తే బిడ్డ గొట్టిను మెయ్యదు. అది సేలోకి దిగుతుంది. ఆ సేని ఇట్లా నడక్కండి. మీకు అర్థమైందో లేదో? తలకాయలు సరిగ్గా లేకపోతే తోకలు కుదురుంటాయా? సొలొమోను అంతం బాలేదు కనుక కొడుకులు ఎలాంటి వాళ్ళు? తిక్కల కొడుకులు పుట్టారు. అందులో రెహబాము, యరాబాము. కూలి పనుడు ఒకడు, కొడుకు ఒకడు. వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని 2 ముక్కలు చేస్తే 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒకడు పట్టిపోయాడు, 2 గోత్రాలు ఒకడు పట్టిపోయాడు. ఆ 2 గోత్రాల వారిని యూదులు అన్నారు, 10 గోత్రాల వారిని ఇశ్రాయేల్ అన్నారు. వాళ్ళకి ఒక 41 మంది రాజులు, వీళ్ళకి ఒక 41 మంది, లేదా వాళ్ళకి 40 మంది రాజులు, వీళ్ళకి 41 మంది రాజులు. మొత్తం మీద 42 అవి కలిపితే 42 మంది రాజులు పరిపాలిస్తే దేశానికి ఏం తెచ్చి పెట్టారా ఈ పరిపాలన అంటే? సిరియా దేవతల్ని, మోయాబి దేవతల్ని, అమోనీ దేవతల్ని, కామాతు దేవతల్ని, అర్పాదు దేవతల్ని, మొత్తం 2 దేశాలను కలిపి విగ్రహారాధన దేశంగా మార్చేశారు. మీకేమర్థమవుతుంది చెప్పండి? ఇప్పుడు బాగుందండి. ఆదాము దగ్గర నుంచి 42 మంది రాజుల వరకు దేవునికి అనుకూలమైన పాలన చేశారా? దేవుని ఎక్కిరించే పనులు చేశారా? చెప్పండి. సరిగ్గా టైంలో దేవుడు యెషయా గ్రంథాన్ని రాస్తూ, ముగిస్తున్నా, సరిగ్గా టైంలో దేవుడు యెషయా గ్రంథాన్ని రాస్తూ ఆ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు చూడండి. ముగిద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనం ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం ముగించేద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా.
యుజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. సరిగ్గా ఈ గ్రంథం ఏ టైంలో రాస్తున్నారు తెలుసా? రాజకీయం ఒక ఈటెక్కిపోయి, దేశం రాజకీయం చేత ఈటెక్కిపోయిన సమయంలో సరిగ్గా రాయబడిన గ్రంథమే యెషయా గ్రంథం. అంటే ఇది ఒక రాజకీయాన్ని హెచ్చరించే గ్రంథం. యెషయా గ్రంథంకి ఒక పట్టాన్ని అర్థం కాదు. ఆ సమకాలీన రాజకీయాలు అర్థం కాకపోతే యెషయా గ్రంథం అర్థం కాదు. ఆ టైంలో రాజుల పరిపాలన జరుగుతుంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యోధా రాజుల దినములలో ఆమాజు కుమారుడైన యెషయా కలిగిన దర్శనం. ఆ దర్శనం చెప్తున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీదకు తిరగబడ్డారంటే ఆకాశమా విను, భూమి అంటున్నాడంటే ఆకాశము భూమి అన్నా వింటుంది, కానీ ఆయన పిల్లలని చెప్పుకున్న మనుషులు మాత్రం వింటాం మానేసి. అప్పుడు దేవుడు తిడుతున్నాడు, ఏమని? ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డు తెలుసుకును, ఇశ్రాయేలుకి తెలియలేదు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? గాడిదకి యజమానున్నాడని అర్థమైంది, ఎద్దుకి యజమానున్నాడని అర్థమైంది. గాడిదకి ఎద్దుకి యజమానున్నాడని ఇంకిత జ్ఞానం నా పిల్లలకు లేదు. మరి యజమానుడు మీకు యోతాము కాదు, యజమానుడు మీకు ఉజ్జియా కాదు, యజమానుడు మీకు హిజ్కియా కాదు, యజమానుడు మీకు సొలొమోను. అసలు ఈ మనుషులు ఎవరు మీకు యజమానులుగా ఉండలేరు, వాళ్ళు ఉండరు, మిమ్మల్ని ఉండనివ్వరు. మీకు మనుషులు యజమానులు కాదు. ఎద్దుకు తెలుసు తన యజమానుడు ఎవరో, గాడిద తెలుసు తన యజమానుడు ఎవరో, కానీ మిమ్మల్ని పోషించి విడిపించి నడిపించిన నేనే యజమానుడు అన్న సంగతి మీ బుర్రలకి ఎక్కడం లేదు. మీరు ఎంత సాగిపోయి ఈ రాజు పోతే ఇంకో రాజు వస్తాడు, ఆ రాజు పోతే ఇంకో రాజు వస్తాడని చూస్తున్నారు తప్ప, ఈ రాజుల కింద ఈ జెండాల కిందకే దూరుతున్నారు తప్ప, నా రాజ్యం వైపుకి రండ్రా అంటే మీ బుర్రలకు ఎక్కడం లేదు. అందుకే ఈడు పరిపాలించిన ఎవడు పరిపాలించిన అందరికీ, ఈ పదం చాలా పెద్ద పదం, అందరికీ సమాజ స్థాపన జరగదు. సమాజ స్థాపన చేద్దామని, ఈ చిన్న పదం కాదు, సమాజ స్థాపన చేద్దామని మార్క్సిజం పుట్టింది, లెనినిజం పుట్టింది, మావోయిజం పుట్టింది, కమ్యూనిజం పుట్టింది, నక్సల్స్ పుట్టారు, విప్లవ పార్టీలు పుట్టాయి, మత పార్టీలు పుట్టాయి. అందరినీ సమానంగా చూద్దామనుకున్న వాళ్ళందరూ మట్టయిపోయారు. మనుషుల్ని సమానంగా పరిపాలించే వాళ్ళు వచ్చారా? వచ్చినా వండనిస్తారా? ఆ పరిపాలన సాగుద్దా? అప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకు ప్రభువా? ఆదాము నిలబడ్డాన్ని తెలిసిన నువ్వు ఎందుకు ఇచ్చావు? నోవహు నిలబడ్డాన్ని తెలిసిన నువ్వు ఎందుకు ఇచ్చావు? ఈ 42 మంది రాజులు నిలబడ్డాన్ని తెలిసిన నువ్వు ఎందుకు ఇచ్చావు? భవిష్యత్తు తిరిగిన దేవుడికి వీళ్ళు నిలబడరు ముందే తెలుసుగా, అయినా ఎందుకు ఇచ్చావంటే వీళ్ళు నిలబడరన్న సంగతి చరిత్ర నువ్వు నేను తెలుసుకోవాలి. వీళ్ళు నిలబడరని ఆయనకి తెలిసినా ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు నిలబడరన్న సంగతి నీకు తెలియాలి కనుక ఇచ్చాడు. మరి ఎవరు నిలబడతారు? అప్పుడు ఆ టైంలో యెషయా రాస్తున్నాడు. ముగిద్దాం. 9వ అధ్యాయం 6వ వచనంలో, 9వ అధ్యాయం, ఏలయనగా ఈ రాజుల కాలంలో మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద రాజ్యభారం. బాగా చదవండి. ఆయన భుజాల మీద. ఒకటోసారి గడి చెప్పండి, ముగిస్తా. ఆయన భుజాల మీద. రెండోసారి చెప్పండి, ఆయన భుజాల మీద. గట్టి చెప్పండి, ఆయన భుజాల మీద. ఇప్పుడు చెప్పండి, ఆయన భుజాల మీద ఈ రాజకీయ భారాన్ని పెట్టుకొని పుట్టాడు. ఆదాము పరిపాలించలేకపోయాడే ఆ రాజ్య భారం, నోవహు పరిపాలించలేకపోయాడే ఆ రాజ్య భారం, అబ్రహాం పరిపాలించలేకపోయాడే ఆ రాజ్య భారం, ఈ 42 మంది రాజులు పరిపాలించలేకపోయాడే ఆ రాజ్య భారం, ఈ తూర్పు దేశపు రాజులు పరిపాలించలేకపోతున్నారే ఆ రాజ్య భారం, ఇప్పుడున్న రాజులు కూడా పరిపాలించినారు, అధిపతులు కూడా, ప్రజాపతులు కూడా పరిపాలించలేకపోతున్నారే. ఈ రాజ్య భారాలన్నీ మీదట్టుకుని మీ అందరిని నేను పరిపాలిస్తానని భూమి మీదకి వచ్చిన రాజే ఆయన పేరు నజరుడైన యేసు. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి.
క్రిస్మస్ అంటే ఏంటి? ఈ జెండాల కిందకు దూరకు. క్రిస్మస్ అంటే ఏంటి? ఏలేవి నీకు ఎరగదీయరు. క్రిస్మస్ అంటే ఏంటి? నా చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు రన్ అవుతుందని చెప్తాను. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రాజకీయాలు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చెప్పిన వాస్తవం చెప్తున్నా. మీరు కాదు అవునో కాదు మీరు చెక్ చేసుకోండి. నా చిన్నప్పటి నుంచి సెంట్రల్ ప్రభుత్వాలైనా స్టేట్ ప్రభుత్వాలైనా జిల్లా స్థాయిలో అయినా ఎవరు మాట్లాడినా అందరూ చెప్పే సోది కబురు ఏడు చెప్తున్నా, మా ప్రభుత్వం వస్తే మద్య నిషేధం చేస్తారు. ఇలా బంద చేస్తారు, మద్య నిషేధం చేయరు చెప్తున్నాను. వీళ్ళ మద్య నిషేధం చెయ్యరు. ఎందుకంటే నేను ప్రభుత్వంలో పనిచేసిన ఎంప్లాయీగా నేను చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడుగా చెప్తున్నాను. వీళ్ళ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం ఏది చేయరు. పైపచ్చిక వాగ్దానాలు, ఒక పచ్చి వాగ్దానం ఏంటి చెప్తున్నా, వాగ్దానాలు భీమిస్తామంటే బాగుండు, వాగ్దానాలు చదివిస్తామంటే బాగుండు, వాగ్దానాలు ఇల్లు ఇస్తావా ఇవి బాగున్నాయి. కానీ వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్తున్నా, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే బ్రాండ్ ఇస్తారట, పాత బ్రాండ్. దీన్ని ఏమన్నా బ్రాండ్ అంటే ఏంటి? బ్రాండీ అడుగుతాను. వీళ్ళ మళ్ళీ ప్రభుత్వంలో వాగ్దానాల్లో బ్రాందీ వాగ్దానం అంటే వీళ్ళని ఏమనాలి? ఈ బ్రాందీ తాగే మా తాతలు తెచ్చారు, ఈ బ్రాందీ తాగే మా అయ్యలు తెచ్చారు, ఈ బ్రాందీ తాగే మా తల్లులు విధవరాలు అయ్యారు, ఈ బ్రాందీ మా బడుగు బలహీన వర్గాల్లో చచ్చారు. అయినా ఇన్ని జరుగుతున్నా మళ్ళీ వీళ్ళ వాగ్దానాలు ఏంటి చెప్పండి? మనకు అస్సలు సిగ్గులేదు. మనం అలాగే చేస్తాం. మనం ఏంటి నడుపుతాను, ఏమిస్తాను వాగ్దానాల్లో బ్రాందీ వాగ్దానం ఏంటి? అయినా ఇంతమంది మద్య నిషేధం ఎందుకు నిషేధం చేయాలి చెప్పినా, సగం ప్రభుత్వానికి వచ్చే ట్రెజరీయే చెప్పండి, దుకాణాలు అక్కడి నుంచి వస్తే మరి చెప్తాను ఎలా మాఫీ చేస్తారు. అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా వాళ్ళ అందుకే ఈ ప్రభుత్వాలు స్వార్థ ప్రభుత్వాలు. వాళ్ళు చిరగదీసింది ఏమి లేదు, వీళ్ళు చిరగదీసింది ఏమి లేదు. వీళ్ళు వస్తే వీళ్ళ జాతి బాగుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళ జాతి బాగుంటారు, వీళ్ళు వస్తే వీళ్ళ పిల్లలు బాగుంటారు, మనలో బాగుంటారు. నడుతున్నారు పంచాయతీల నుంచి మీరు సెంట్రల్ వరకు ఎవరైనా చూడు వీళ్ళ బాగుంటారు తప్ప ఆ ఈదులో ఉన్న శివరోడికి ఎందుకు అందలేదంటే ఆడి మావోడు కదా అన్నాడు. మావోడు కాదండి, నేను ఎందుకు అధికారం అయ్యావు నడుతున్నాను. అందరినీ సమానంగా చూడాలి. ఎందుకు చూడంటే ఈ మనుషులు సమానంగా చూడడానికి ఎవరు ఉండరు. కులం పేరు చెప్పి బతికేసే వాళ్ళు ఉన్నారు, మతం పేరు చెప్పి బతికేసే వాళ్ళు ఉన్నారు. మనుషులకి సరి అయిన పరిపాలన ఇస్తారా? నేను అడుగుతాను, మేము ఓట్లేస్తే గెలిచిన మీ పిల్లలు అమెరికాలో ఎందుకు చదువుతున్నారు? మా పిల్లలు ఎందుకు ఇంకా ఆ ఈగల బతికలు తింటూ ఎందుకు బతుకుతున్నారు? కారణం ఏంటి చెప్పినా, ఇది దొంగ పరిపాలన. మళ్ళీ అడుగుతాను, మా పిల్లలు బాగుపడరు, మా మనవలు బాగుపడరు, మా పిల్లలు మా తరాలు బాగుపడరు. తాగి నాకు అన్నట్టాడు, చిన్న వయసులో 16 ఏళ్ళలో తాగుతుంటే ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ ఏమైపోయారు? ఇక్కడ గెలిచిన నాయకులందరూ ఈ తాగులందరూ కూర్చోబెట్టి కొత్త పిల్లలు వాసలా కొట్టే ఒక నాయకులు దించరు. అడుగుతున్నాను, తాగుతున్నారు ఎందుకు తాగుతున్నారు? పిల్లల వాసన ఢిల్లీ మాస్టర్ కొట్టినట్టు ఒక పోలీసులు ఎందుకు కొట్టరు? ఎందుకంటే ఏమైపోయినా పర్లేదు కానీ చెప్పండి అలా బాగుంటాయి సార్ కదా చెప్పండి. నిలబెట్టి 16 ఏళ్ళు తాగేటండి ఒక పోలీసులకు అధికారం లేదా? ఒక పంచాయతీలో గెలిచిన ఆయన అడిగే అధికారం లేదా అని అడుగుతున్నాను. అడగరు. మనం అడిగారు చెప్పిన మాకు రోడ్లు కాదు, మరి చెప్తున్నాను, మాకు రోడ్లు కాదు, మాకు ఇది కాదు, మా పిల్లల భవిష్యత్తులు పాడైపోతాయి, మా పిల్లలు తాగకుండా గంజాయిల్లో పడకుండా తాగుల్లో పడకుండా ఆపండి అయ్యా అని అడిగే వాళ్ళు ఉన్నారా? అడిగినా ఆపుతారు. ఎందుకంటే అమ్మే వాళ్ళే వాళ్ళు ఎందుకని ఆపుతారు? చర్చికైనా స్థలం ఎవరు కానీ బ్రాందీ షాప్కి సెంటర్లు ఇచ్చారు స్థలం. చర్చికి ఎవరు కట్టుకోవడానికి నడుతాను, చర్చికి స్థలం ఎవరు కాదు, బ్రాందీ షాప్కి సెంటర్. నేను చూద్దాం హైవేల మీద అరే 150 యాగం తల్లి హైవే మీద బ్రాందీ షాప్కి స్థలం ఇచ్చామంటే ఎవడైనా తాగి రోడ్డు మీద వస్తే పోయినా పర్లేదు. నేనేమంటున్నాను, తాగుతున్నా తిరుగుతున్నా చస్తున్నా కిడ్నీ పచ్చి మంది తాగి చచ్చిపోయినా అందుకే అడుగుతున్నాను ఎవరు పరిపాలన. ఆది కవి ఏమన్నాడు చెప్తున్నా, ఆ కవి ఏమన్నాడు మీరు అడగండి, ఆ కవిని అడగండి. ఆయన అంటాడు అసలు రాజకీయం అంటే ఏంటి? కాళిదాస్ అన్నాడు రాజకీయం అంటే ఏంటి? కాళిదాస్ పొలిటికల్లో ఆపుతారు. ఎందుకంటే అమ్మే వాళ్ళే వాళ్ళు ఎందుకని ఆపుతారు? చర్చికైనా స్థలం ఎవరు కానీ బ్రాందీ షాప్కి సెంటర్లు ఇచ్చారు స్థలం. బ్రాందీ షాప్కి సెంటర్. నేను చూద్దాం హైవేల మీద అరే 150 యాగం తల్లి హైవే మీద బ్రాందీ షాప్కి స్థలం ఇచ్చామంటే ఎవడైనా తాగి రోడ్డు మీద వస్తే పోయినా పర్లేదు. నేనేమంటున్నాను, తాగుతున్నా తిరుగుతున్నా చస్తున్నా కిడ్నీ పచ్చి మంది తాగి చచ్చిపోయినా అందుకే అడుగుతున్నాను ఎవరు పరిపాలన. ఆది కవి ఏమన్నాడు చెప్తున్నా, ఆ కవి ఏమన్నాడు మీరు అడగండి, ఆ కవిని అడగండి. ఆయన అంటాడు అసలు రాజకీయం అంటే ఏంటి? కాళిదాస్ అన్నాడు రాజకీయం అంటే ఏంటి? కాళిదాస్ పొలిటికల్లో రాజకీయం అంటే ఏంటి చెప్తున్నా, నేను ఎవరిని తిట్టలేదు, ఎవరంటలేదు, నేను అందరికీ మనం అన్న చెప్తున్నాను, ఎవరికి మనం సపోర్ట్ కాదు, అందరినీ ప్రశ్నిస్తున్నాం. రాజకీయం అంటే ఏంటంటే కాళిదాస్ అంటే నేనన్న మాట కాదు. కాళిదాస్ అంటే ఎదవల పదవులు ఇస్తే పనిమాల పదవులకు వస్తే దట్ ఈస్ పాలిటిక్స్ అన్నాడు కాదా? ఎలా చేంజ్ ఏరు చెప్పండి. పరిపాలిస్తే ఎలాంటి వారైనా మంచి చేస్తే మంచి చేయనిస్తారా? వీడికి పొల్లాడతారు మంచి చేసేవాడికి, వెనకాల నుంచి లాగుతారు. ఎందాకన్నా ఒకడు ఎదుగుతుంటే ఒకడు లాగుతాడు. అరే మంచి చేద్దాం ముందుకు వచ్చి భుజాలు తడతారా? తట్టు మా జాతి తట్టు నువ్వు నిలబడ్డావు, నువ్వు నిలబడ అంటారా? మన జాతిలో వెళ్ళి మళ్ళీ ఇంకో జాతికి కొమ్ము కాస్తా.
అంటాను ఏది లేదు. అందుకే ఈ పరిపాలన మంచి ప్రభుత్వాలు ఉండో, మంచి పరిపాలన రాదు. అందుకే ఇసుకుపోయారు, వేసారిపోయారు. తూర్పు దేశాల నుంచి మేధావులు వచ్చారు. మా దేశంలో రాజులు ఉన్నారు, మా దేశంలో అధిపతులు ఉన్నారు, మా దేశంలో నాయకులు ఉన్నారు, కానీ మంచి ఎక్కడ జరగట్లేదు. మాకు ఈ రాజులు వద్దు, మాకు యూదుల రాజు కావాలి, ఈ యూదుల రాజే మా రాజు అని ఎత్తుక్కుంటూ వచ్చిన వారే చెప్పండి తూర్పు దేశం. ఇప్పుడు చెప్పండి, ఈ రాజు కిందకి వస్తే ఎలా జరుగుతుంది? ఈ రాజు పరిపాలన అంటే చెప్పనా, కుష్ఠరోగులు ఊరందరూ బయటేస్తే ఆ కుష్ఠరోగులు నిలబడి దావీదు కుమారుడు మమ్మల్ని రక్షించవయ్యా అంటే ఆ దావీదు కుమారుడైన క్రీస్తు వచ్చి ఆ కుష్ఠరోగులు చేతులు పట్టుకుని మీరు శుద్ధులగుట నాకు ఇష్టమే అన్నాడు కదా. అడుగుతున్నాను, దావీదు కుమారుడు నడిస్తే కుష్ఠరోగులు పట్టుకున్నాడు. ఆ పేద విధవరాలు కొడుకు చనిపోతే ఆ పేద విధవరాలు కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని ముట్టి, తల్లి నీకు భర్త లేడు, కొడుకు లేకపోతే ఏమైపోతుందని చెప్పి ఆ కొడుకుని బతికించిన రాజు చెప్పండి నజరుడైన యేసు. కుళ్ళిన శవాన్ని బతికించాడు, పనికి మాలను లేవనెత్తాడు, వ్యభిచారులు మార్చాడు, దొంగలను మార్చాడు, లంచగొండలు మార్చాడు. చివరికి స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా, యూదులని గ్రీకులని భేదం లేకుండా అందరినీ సమానంగా చూసి నా కిందకి రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా రాజ్యంలోకి రండి. మీకు బట్ట కావాలా, మీకు తిండి కావాలా, మీకు ఆయుష్ కావాలా, ఆరోగ్యం కావాలా, నేను ఇస్తా. నా రాజ్యాన్ని నీతిని ఎదకండి. ఆ రాజ్యాన్ని నీతిని ఎదుక్కుంటూ వచ్చిన వారే చెప్పండి తూర్పు దేశపు జ్ఞానం. ఇదంతా వదిలేసాం, సాంబ్రం చుట్టూ తిరిగాం, ఇదంతా వదిలేసాం, బోలం చుట్టూ తిరిగాం. ఆయన వచ్చింది ఎందుకు? రాజకీయాలు మార్చడానికి వచ్చిన రాజు కొరకు వచ్చాడు. అందుకే మీరు ఎవరికైనా ఓటేసుకోండి, ఎవరికైనా తిరగండి, మీరు ఎవరికైనా మీ ఓటు ఇదని చెప్పండి. కానీ నేను చెప్పేది చెప్పనా, ఎవరికి ఓటేసినా వాళ్ళ మాత్రం మీకు ఏదో చేస్తాను ఎదురు చూడకండి. వీళ్ళు వస్తారు ఏదో చేస్తారు కాదు, నువ్వు వీళ్ళ వైపు కాదు, ఈ జెండాల వైపు కాదు, నువ్వు చూడాల్సింది ఎవరు చెప్పనా, నీ రాజు త్వరలోనే రాబోతున్నాడు, ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. అందుకే ఈ రాజు ఉన్నవా, ఈ రాజు గుండెల్లో ఉన్నవారు ఎలా ఉంటారు చెప్పనా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, కటకం వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆ రాజు నమ్మున్నాడు చాలా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంత ధైర్యంగా ఉంటాడంటే కారణం ఒకటే. ఎందుకంత ధైర్యంగా ఉంటాడంటే నాతో చెప్పండి రాజు ఉన్నాడు. పౌలు అదే అన్నాడు, ఏదొచ్చినా నేను భయపడను, బతుకుట గీస్తే చెప్పండి. ఎలా చెప్పగలిగారు వాళ్ళు? వాళ్ళతో రాజు ఉన్నాడు కనుక. నువ్వు కరువు వస్తే బాధపడతావు, జ్వరం వస్తే బాధపడతావు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పైన కిందకు చూసి ఒకటి వచ్చి ఎవరైనా తీసుకొచ్చారంటే భయమే వేస్తుందని. ఇవన్నీ భయమే. నడుతున్నాను, కరోనా వస్తుందన్న కరోనా కొత్తలో ఎసుప్రో నమ్ముకున్నాను చెప్పు, కరోనా వచ్చిన కొత్తలో నడుతున్నాను. వస్తే వస్తుంది వ్యాధి, జయిస్తే లేకపోతే దేవుడు లెక్క తీసుకుంటే పోతాం. ఆ మాత్రానికి ఎంత భయపడిపోయింది చెప్పనా. ఆ కరోనా వచ్చిన టైంలో ఈ టీవీ యాంకర్ల పని ఉంది, స్టిక్ కట్టుకుని పైన నిలబడి చెప్తున్నారు ఏమని, కరోనా వచ్చిన లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటగా కుడిముక్కు మూసుకొని ఉంటుంది, మూసుకుపోయింది, రాత్రి నుంచి మూసుకుపోయింది. కరోనా వచ్చిన లక్షణాలు కడుపు ఉబ్బరం ఉంది, రాత్రి నుంచి కొంచెం లూజ్ మోసా, 3 కంగారు భయపడిపోయి చచ్చిపోయారు చాలా మంది. నడుతున్నాను, వస్తే రాని, వ్యాధి వస్తే ఏమైపోతే ఉంటాం లేదా చెప్పండి పోతాం. ఇక్కడ ఉంటే ఆయన కోసం బతుకుతాం, వెళ్ళిపోతే ఆయన సన్నిధిలో ఉంటాం. ఈ ధైర్యం ఎలా వస్తుంది చెప్పిన, క్రీస్తుని రాజుని బలంగా నమ్ముతుంది. అందుకే ఐసీలో పేషెంట్లు అందరూ ఉంటే అందరు పేషెంట్లు లెక్క ఒకలా ఉండాలి చెప్పండి, నీ లెక్క ఒకలా ఉండాలి. డాక్టర్ నేను వచ్చి అడగాలి, ఏరా బాబు అందరూ భయపడుతున్నా, నువ్వేట అంత ధైర్యంగా చూస్తున్నావు, కత్తుల వైపు కటారాల వైపు అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాలి, సార్ నాకు నా రాజు ఉన్నాడు సార్ అంటే. ఎవరా నీ రాజు అంటే అప్పుడు చెప్పు గట్టిగా, ఐసీ అనబడేలాగా ఏమని, నా రాజు పేరు నజరేయుడైన యేసు. అప్పుడు డాక్టర్ గారు అంటారు, నాకు కూడా ధైర్యం అవుతుందంటే వస్తా సార్, నేను వెళ్ళి సచ్చికి రండి సార్ అని చెప్పు. చెప్తావా? నువ్వు చెప్పు. నీకు డాక్టర్ గారు ఐసీ అనగానే సగం మోసం అయిపోతా. నీకు వ్యాధి అంటే భయం, అప్పు అంటే భయం, చీకటి అంటే భయం, మనుషులంటే భయం, డబ్బున్నోళ్ళతో గొడవ అంటే భయం, అన్నీ భయం. నేను అంటున్నాను, ఈ నమ్ముకో. మరి చెప్తున్నాను, నేను ఈ మాటలు ఎత్తున్నాను ఏమనుకోకండి. జగన్ గారు ఓడిపోతే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఏంటి, జగన్ గారు వస్తే ఏంటి, మోడీ గెలిస్తే ఏంటి, రాహుల్ వస్తే ఏంటి, రాహుల్ పోతే ఏంటి, మోడీ వస్తే ఏంటి. మళ్ళీ అడుగుతాను, ఎక్కడో రష్యా పుతిన్ ఇక్కడికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, పాకిస్తాన్ వాడి మీదకి వెళితే ఏంటి, రాకపోతే. మన మనసు పిఎంలు సీఎంల మీద ఉండదు, మన మనసు ఎవరి మీద ఉంటుంది చెప్పనా, నా రాజు మీద ఉంటుంది. వీళ్ళు గెలిచినా గెలపనా భయం ఇది కాదు, నన్ను గెలిపించేవాడు, నన్ను ఎక్కించేవాడు, నన్ను నిలబెట్టేవాడు ఎవరు చెప్పండి, ఆయన మీద నా మనసు ఉంది అంతే తప్ప ఈ జెండాలు కాదు. ఇది మోసారో వాళ్ళ గేట్ల చుట్టూ తిరిగి మీ మూలుగులు అరిగిపోవాలి తప్ప, మళ్ళీ చెప్తున్నాను, మీకు సమాధానం దొరకదు. కానీ ఈ రాజు దగ్గరికి రండి,
ఆయనలో అలసిపోండి. ఈ భూమి మీద ఏ కార్యమైన అర్థమైపోద్దేమో కానీ ప్రభునందు పడిన ప్రయాస చెప్పండి వ్యర్థము కాదు. ప్రయాసపడండి, ఆయన గురించి చెప్పండి, ఆయన కొరకు పరిగెట్టండి. మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బున్నా లేకపోయినా ఆయన మా జీవితంలో ఉండండి. ఒక ధైర్యంగా ఉండండి, మీ రాజు త్వరలోనే రాబోతున్నాడు. ఇదే క్రిస్మస్. మొదటి రాకల్లో వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. రెండవ రాకల్లో రాబోతున్నాడు, రాజ్యాన్ని చెప్పండి తీసుకెళ్ళబోతున్నాడు. ఇది క్రిస్మస్. ఇది చెప్పట్లేదు మనం ఏం చెప్పినా మీ పండగలు వచ్చాం, మీ పండుగలు వచ్చాం చెప్పండి. మీరు మాకు ఎట్టండి, మా క్రిస్మస్కి రండి, మా కేక్ మీకు ఎడతాను. మీ కేకులు తిన్నాక వచ్చారా? క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకుని అక్కడికి వెళ్ళి అలదిని మనకి ఇది కాదు, ఇలాంటి పని చేయకండి. నేను చేస్తున్నాడు చెప్పిన మీరు క్రిస్మస్ మీ పండక్కి మా పండక్కి తేడా ఏంటంటే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. మన పండక్కి చెప్పిన మా కొరకు దేవుడే రాజుగా భూమి మీదకి వచ్చాడు అని చెప్పాలి. ఇది చెప్పండి. నేను చివరిగా ముగిస్తున్నాను. లాస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీకు ఎవడన్నా డబ్బు ఉన్నవాడు, బలం ఉన్నవాడు ఇబ్బంది కలిగించి మిమ్మల్ని శత్రులుగా చూస్తే భయపడకండి, ఆడి సంగతి కూడా నీ రాజు చూస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు మీరే పగ తీర్చుకొనక నాకు స్థలం ఇవ్వండి, ఆడి సంగతి చూస్తాను. నువ్వు మాత్రం ఆడి భోజనం పిలు, ఆడి సంగతి నేను చూస్తాను అన్నాడా లేదా? అలా జరుగుద్దంటే జరుగుద్ది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చింత చచ్చిన పులుపు చావన ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఊర్లో. ఊరి పేరు ఏరి పేరు ఏం అడగకండి. చింత చచ్చిన పులుపు చావలేదు, ఎడగరాలు చావలేదు. దీనికి ఏం చేశాడంటే ఆ ఊరికి కొత్తగా డాక్టర్ అమ్మలు వస్తే ఆ డాక్టర్ అమ్మల మీద డైలాగులు వేస్తున్నాడు ఈ ప్రెసిడెంట్. వయసు అయిపోయిన ఈ ముసలి ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, ఓ డాక్టర్ అమ్మ ఇలా రా, ఇదిగో బీపీ చూడు, ఇలా రా, షుగర్ చూడు, ఇలా రా. ఆ పిల్లల్ని ఏడిపిస్తుంటే, కొత్తగా పెళ్ళి అయినా ఈ డాక్టర్ అమ్మని ఏడిపిస్తుంటే బాధపడ్డారు. అబ్యూస్గా మాట్లాడుతూ ఇంటికి అందరూ బాధపడుతూ ఆ భోజనం దగ్గర కూర్చుంటే వాళ్ళ భర్త అడిగాడు, అలా ఉన్నావు ఏంటని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, ఏమి లేదండి అంటే. నాకు చెప్పినంత బాధ నీకేముంది, నాకు కూడా చెప్పకూడదా అని అడిగాడు. అంటే ఏమి లేదండి, చెప్పకూడదు, నాకు చెప్పకూడదు అని కూడా చెప్పన్నాడు. అప్పుడు చెప్పేసింది, పలానా ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన మేము తిరగబడితే మళ్ళీ మా మీద రిపోర్ట్లు రాస్తే మా అధికారులు మళ్ళీ రకరకాల పోస్టింగ్లు, సస్పెండ్లు ఇవన్నీ ఉంటాయి, అందుకే మేము ఏం అనలేకపోతున్నాం. ఆయన మా తండ్రి వయసు ఉంటుంది, మాతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాను. కానీ భర్త కోపం వచ్చింది, కంప్లైంట్ ఇద్దామా అన్నాడు. వద్దన్నది. మరి ఏం చేద్దామంటే మన రాజునడగా పేరు రాసి ప్రార్థన చేసి రాజుకు చెప్తామంది. పేరు రాస్తారు, ప్రార్థన చేస్తారు, రాజుకు చెప్పారు. కొన్ని నెలలు అయిపోయింది. తర్వాత భర్తకు అడిగాడు, అవును ప్రెసిడెంట్ గారు ఏడిపిస్తున్నారు అన్నావు, ఏమైంది ప్రెసిడెంట్ గారి సంగతి అంటే, ఊళ్ళో అడిగి వచ్చి చెప్తా అంది. వెళ్ళాడు, ఊళ్ళో అడిగితే ఊళ్ళో ఒక మాట చెప్పారు. ఊరని వెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళాడో తెలియదట, కొత్త రాడు కూడా తెలియదట, ఆడు బతుకున్న వెళ్ళాడు కూడా తెలియదట. దీన్ని బట్టి మీకు ఏమర్థమని చెప్పాను, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెడతాడు, ఎంత మోతుబరి అయినాడు, ఎంత బలవంతుడు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే సీటీ మీద పేరు రాసి రాజుకి చెప్పండి, ఊరెళ్తారు, ఇంకా రారు. మళ్ళీ చెప్తున్నాడు, నేను సీరియస్గానే చెప్తున్నా, ఇవి జరిగాయి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టి మీరు పగ తీర్చుకోకండి, మీరు కంప్లైంట్లు ఇవ్వకండి, ఏమి చేయకండి. మీరు అలా నిలబడి మిమ్మల్ని బాధ పెట్టేవాడి పేరు సీటీ మీద రాసి మీ రాజుకి చెప్పండి, ఊరెళ్తారు చెప్పండి, ఇంకా రారు, ఆధార్ కార్డులు ఆగిపోతారు. అందుకే మీరు కంప్లైంట్, మీ రాజు అన్నిట్లో నీ పరుగులు ఇన్వాల్వ్ అవుతాడు, నీ పగలు ఇన్వాల్వ్ అవుతాడు, నీ ప్రతీకారాలు ఇన్వాల్వ్ అవుతాడు. నీ ఒంటరి అయితే నీ భుజం తట్టి నీ పక్కన నిలబడతాడు. అందుకే ఈ తల్లికి ధైర్యం ఇస్తాడు, ఈ సంఘానికి ధైర్యం ఇస్తాడు, మీకు ధైర్యం ఇస్తాడు. ఈ రాజుని నమ్ముకున్న వారి చరిత్రలో అన్యాయం కాలేదు. ఆయన పేరు మీద మరణించినను తిరిగి లేస్తారు. ఇది క్రిస్మస్. ఈ క్రిస్మస్ కాంతులు, ఈ రాజు ఉనికి మీ అందరి జీవితంలోకి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి.